తీన్మాన్ మిత్రుడు న్యూస్ ప్రేక్షకులకి తీన్మాన్ లభ్యులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రజెంట్స్ మన న్యూస్కి స్వాగతం. ఇక మొత్తం మీద నిన్న వాడి వేడి చర్చ జరిగింది. మొత్తం మీద మాటల యుద్ధం. మీరంటే మీరు ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదు? మొత్తం కూడా రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది చనిపోతూ ఉన్నారు, చాలామంది రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. 30-35 సంవత్సరాలు సేవలు అందించినటువంటి ఉద్యోగులకు ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ నుంచి కేటీ రామారావు మాట్లాడాడు. అదేవిధంగా 6 గ్యారెంటీలు ఏమైనాయి, వీటికి సంబంధించి సమాధానం చెప్పాలని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నించాడు. ఇటు భారతీయ జనతా పార్టీ ఫసల్ బీమా యోజన అంటే ఇక్కడ రైతులకు బీమా కల్పించేటువంటి విషయంలో గతంలో కేసీఆర్ సర్కార్ కూడా మోసం చేసింది. అదే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పైన ఏం చేస్తుంది, ఏం కథ అనే దానిపైనే అక్కడ రైతులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక్కడ బీఆర్ఎస్ అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ బట్టి విక్రమార్క తర్వాత మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత మంత్రులు శ్రీధర్ బాబు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎదురుదాడికి దిగినారు. మీరేం చేసినారు, ఏం కథ, అసలు యాక్చువల్గా జరిగింది ఏంది, మీ ఆధ్వర్యంలోనే మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైపోయింది. దీనివల్ల అంటే ఏది రిటైర్డ్ బెనిఫిట్స్ రాకపోవడానికి తర్వాత మీరే కారణం, ఎందుకంటే అప్పులకు ఉపయోగించి పెట్టిండ్రు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ వయోపరిమితి, ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 3 ఏళ్ళు పెంచడం, ఇవన్నీ కూడా కారణం అని చెప్పేసి ఇక్కడ ఎదురుదాడి దిగింది ప్రభుత్వం. మంచిగా ఉన్నది, ఇప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడిగిన మంచిగా ఉన్నది, వీళ్ళు జవాబు చెప్పింది మంచిగా ఉన్నది. మరి ప్రజల సంగతి ఏంది? ఇద్దరు మంచిగానే ఉన్నారు, మరి ప్రజల సంగతి ఏంది? కాబట్టి ప్రజా సమస్యలకు సంబంధించి పూర్తిగా అంటే నిజంగా కూడా రైతు భరోసా చేస్తారని ఇప్పుడు రైతు భరోసా ప్రకటించింది, 22వ తారీఖు నుంచి చేస్తారంటున్నారు. రైతు భరోసా మరి ఎంత 15,000 అని చెప్పిండ్రు, 12,000 అని చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఈసారి ఏమి తెస్తారో ఏం కథలో తెలియదు. ఇక సంవత్సరానికి సంబంధించి మొత్తం మీద ఇట్లా వాడివేడి చర్చ జరుగుతూ ఉంది అసెంబ్లీ వేదికగా. అయితే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానానికి సంబంధించి ఇదంతా కూడా నడిస్తే దీనిపైనే చర్చ జరిగింది. ఇక మరోవైపు ఇక్కడ జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా లేకపోతే బీఆర్ఎస్ పోతాడా అనేటువంటి దానిపైన ఉగాది తర్వాత నేను చెప్తా అంటున్నాడు. నిన్న మొన్నటి దాకా ఎట్టి పరిస్థితిలో నేను కాంగ్రెస్లో ఉండే ప్రసక్తే లేదు అని చెప్పినటువంటి జీవన్ రెడ్డి మరి కొంతవరకు వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను ఉగాది అయినాక చెప్తా అని చెప్పి మాట్లాడడం ద్వారా ఒక రకంగా మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్లో ఉండే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మంత్రి శ్రీధర్ బాబు తర్వాత ఇంకో కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ ఏఐసీసీకి కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఇష్టం లేదు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది ఇంకా అనే దానిపైన అదొకటి. తర్వాత ఇక్కడ ఫామ్ హౌస్ కేసు ఉన్నది కదా, ఏది డ్రగ్స్ కలకలం. మొయినాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డిని ఆ కేసుకి సంబంధించి వివరణ ఇచ్చిన తర్వాతనే పార్టీ కార్యకలాపాలకు కానీ తర్వాత పార్టీ ఆఫీసుకు కానీ రావాలి, అప్పటి వరకు రావద్దు అని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ఆదేశాలు విప్ జారీ చేసిండ్రు. అంటే ఏంది, డ్రగ్స్ తీసుకోవడం వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతూ ఉంది, నీ వల్ల అందరికి కూడా చెడపెరుస్తున్నటువంటి మాట ఆయన చెప్తున్నాడు. అయితే దీనిపైన అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అయితే దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అంటే లేదు ఎవరో ఒకరు చేసి మా పైన అందరిపైన రుద్దుతారా అని చెప్పేసి ఇట్లా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం, కథా కార్ఖానా ఇదంతా నడుస్తూ ఉంది. ఇక నిన్న పాకిస్తాను అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పైన బాంబుల దాడి చేసింది. దాంట్లో ఏమైంది, ఇక్కడ హాస్పిటల్ మీద దాడి చేసింది. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఎప్పుడన్నా ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే సైన్యంతో చేయాలి, సైనిక స్థావరాల పైన చేయాలి, తర్వాత ఇట్లా వేయాల్సి ఉంటుంది. కాకపోతే యుద్ధనీతి కాకుండా పక్కకు పెట్టేసి పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ హాస్పిటల్ పైన బాంబు వేస్తే అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి 400 మంది చనిపోయారు. దీన్ని భారత్ కూడా తీవ్రంగా ఖండించింది. అట్లా చేస్తావురా బాబు నువ్వు, ఇది కరెక్ట్ కాదు కదా అని అంటే పాకిస్తాన్ వాడు ఏమంటాడు, లేదు అక్కడ టెర్రరిస్టులు అని చెప్పేసి టెర్రరిస్టులను అంతం చేయడానికే మేము బాంబు వేసినా అని వాడు మాట్లాడుతున్నాడు. ఇట్లా జరుగుతూ ఉంది. ఇక తర్వాత ఏది ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి సంబంధించి ఇక అమెరికాలో ట్రంప్కు కొంచెం ఎదురుదెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ఒక ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి పక్కకు పోయిండు. ఎందుకు పక్కకు పోయినావంటే నీ తీరు నాకు నచ్చతలేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నావు, ఎవరిపైన వాళ్ళపైనే యుద్ధం ప్రకటిస్తూ ఉన్నావు, దీంతో దేశానికి తర్వాత మొత్తం కూడా నష్టం జరుగుతూ ఉంది, పేరు ప్రతిష్టలు దెబ్బతింటా ఉన్నాయి, ఇవన్నీ కూడా నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఒక ఆయన తప్పుకున్నాడు. తప్పుకుంటే ఈయన ట్రంప్ ఏమంటాడు, ఏం కాదు పోతే పోయినావు, మాకు ఇటువంటి వాళ్ళు అసమర్థులు ఇటువంటి వాళ్ళు పిరికోళ్ళు ఉండకపోవడమే మంచిది అని చెప్పేసి మళ్ళీ ట్రంప్ ఆయన సమర్థించుకోవడం ఎంత జరుగుతూ ఉంది. దీంతోపాటు ఇరాన్కి సంబంధించి యుద్ధం జరుగుతుంటే ఇరాన్కి సంబంధించి సైనిక అధికారి చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇంకా ఇరాన్ అయితే ప్రకటన చేయలేదు, ఇజ్రాయెల్ చెప్తుంది ఇరాన్ సైనిక అధికారి చనిపోయాడు అని చెప్పేసి. ఇంకా చాలా విషయాలనే మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇగో ట్రంప్ తీరు నచ్చట్లే, ట్రంప్ తీరు నచ్చలేదంట ఆయనకు. ఇజ్రాయెల్ ప్రెజర్తోనే ఇరాన్పై యుద్ధానికి దిగిండని కామెంట్ చేసిండు. ఎవరు? నిరసనగా అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ రాజీనామా చేసిండు. ట్రంప్ నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు కొట్టుకుంటే నీకేమవుతుంది, వాళ్ళు కొట్టుకుంటే నువ్వెందుకు ఇజ్రాయెల్కు మద్దతు తెలియజేయాల్సి వస్తుంది, అనవసరంగా ఇట్లా ఎందుకు పరిశాన్ పెడుతున్నావు అని చెప్పేసి రాజీనామా చేసేసినాడు. అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసిండు. ఇక ఇరాన్పై సైనిక దాడుల సమర్థతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధానికి తాను మద్దతు ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి మన దేశానికి తక్షణ ముప్పేమీ లేదు, ఇజ్రాయెల్ అమెరికాలోని దాని శక్తివంతమైన లాబీ ఒత్తిడి వల్లే మనం ఈ యుద్ధాన్ని ప్రారంభించామనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ఒత్తిడి తేవడం వల్ల రా సార్ అని చెప్పేసి అనడం వల్లనే మనోళ్ళు వేరు, కానీ లేకపోతే అసలు యాక్చువల్గా ఇరాన్తో డైరెక్ట్ మనకేం యుద్ధం ఉన్నది, ఇప్పుడు అవసరం ఏమున్నదని చెప్పేసి అంటున్నాడు ఆయన అని కెంట్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత ఏడాది జూలైలో ఈ పదవిని చేపట్టిన కెంట్ ఉగ్రవాద ముప్పులను విశ్లేషించే విభాగానికి నాయకత్వం వహించిండు. కెంట్ పక్కకు తప్పుకున్నాడు. ఎవరు? ట్రంప్ నుంచి. ఇక గ్యారంటీలపై గరం 6 గ్యారంటీలు ఏమైనాయి, ఏం కథ? 4,000 రూపాయల పింఛన్ అంటివి అదేమైంది, తర్వాత ఇక్కడ తులం బంగారం అంటివి అదేమైంది, 2,500 రూపాయల ఏది మహిళలందరికీ అంటారు అదేమైంది. ఇట్లా రకరకాలుగా చాలా హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు. తర్వాత ఇక్కడ రైతు భరోసా రావడం లేదు, అంటే సంవత్సరానికి 2 సార్లు కదా పంటలు పండేది, 6 నెలలకు ఒకసారి, మరి అది కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి దీంతో పాటు రకరకాలుగా రిటైర్మెంట్ అయినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, తర్వాత వాళ్ళకు ఇవన్నీ కూడా రావట్లేదు, పింఛన్లు రావట్లేదు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి నిన్న ప్రతిపక్షం గట్టిగానే అరుచుకున్నది. అసెంబ్లీలో కేటీఆర్ మంత్రుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రభుత్వం ఏ వర్గానికి హామీలు అమలు చేయలేదు అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. గవర్నర్ ప్రసంగానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలని ఆయన ప్రశ్నించాడు. దళితుడిని సీఎం చేస్తామన్న మీ హామీ ఏమైందని చెప్పేసి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చాడు. దానికి సంబంధం ఏమనుందా అసలు? ఇప్పుడు మీ హామీలు ఏమైనాయి, తర్వాత మీ పరిస్థితి ఏంది, ఏం కథ అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు అడిగిండు. అడిగితే దళితుని సీఎం చేస్తానంట, కానీ ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారా లేకపోతే దళితుని చేసేది ఉంది, ఇప్పుడు చేసేది ఉందా? అప్పుడు అయిపోయింది కథం. ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పాలి కదా. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని నిలదీత. 6 గ్యారెంటీల కింద ఒక్కో ఫ్యామిలీకి 2.5 లక్షలు ఇవ్వాలన్న కేటీఆర్. ఇక్కడ మీరు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ హామీలు అమలు చేస్తున్నామని బట్టి విక్రమార్క అన్నాడు. ఇక 1.06 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నాం, దీన్ని సువర్ణాక్షరాలతో రాయాలని డిప్యూటీ సీఎం చెప్తున్నాడు. సన్నబియ్యం ఇస్తున్నామని, హామీలు అమలు చేయని ఫ్లాప్ ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శిస్తే వరుసగా ఓడిపోతున్న బీఆర్ఎస్ఏ అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చిండు. వీళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. ఒక కేటీఆర్ చూసుకోరు ఒక్కడే. ఎట్లుంటుందంటే నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ కేటీఆర్ తర్వాత హరీష్ రావు ఉంటే వాళ్ళు మొత్తం అందరు నడుచుకుంటారు. నిజంగా అంత శక్తివంతంగా మాట్లాడగలుగుతారు, అంత శక్తివంతంగా నిజంగా తయారయ్యి వస్తారు. అసలు యాక్చువల్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఏంటి, దానికి సంబంధించి కౌంటర్ ఇవ్వడానికి ఏం చేయాలి, ఏం కథ అనేటువంటిది ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. కేటీఆర్ ఒక్కడే చూసి ఇప్పుడు ఒక్కడికే ఇప్పుడు వీళ్ళందరూ మంత్రులు అందరూ మొత్తం కలిసి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. కేటీఆర్ నిజంగా ఒక రకంగా ఈ విషయంలో ఇంకా కేసీఆర్ ఉంటే ఇంకా బాగుంటుండే.
ఎప్పుడైనా కానీ నా కోరిక కూడా ఉండే అసలు యాక్చువల్ గతం నుంచి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండాలి, ప్రతిపక్షంలో ఉంటే చూడాలని. ఎందుకంటే కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది, గట్టిగా మాట్లాడగలుగుతాడు, గట్టిగా అడగగలుగుతాడు. కేటీఆర్ కూడా బాగానే ప్రయత్నం చేస్తున్నాడు నిజంగా కూడా. ఎందుకంటే ప్రతిపక్షం గట్టిగా మాట్లాడినప్పుడు మాత్రమే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రతిపక్షం సప్పుడేక కూర్చొని నీళ్లు నమిలితే ఏం రాదు. ప్రతిపక్షం గట్టిగా ఉన్నప్పుడు 100% ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రభుత్వం అలర్ట్ అవుతుంది. అరే ఇవి అమలు చేస్తారేమని అంటున్నారు కదా, అమలు చేసి చూపించాలి, లేకపోతే మనకు దెబ్బ పడుతుందని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో, ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళు అనుకుంటారు. అప్పుడు ప్రజలకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాడి కేటీఆర్ మంచిగా గట్టినే అరుచుకున్నాడు. తర్వాత మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చిండ్రు. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్గా సాగాయి. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ముఖ్యంగా 6 గ్యారెంటీలపై చట్టబద్ధతకు సంబంధించి కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రులు గట్టిగా బదులిచ్చారు. కేటీఆర్ మాట్లాడేటప్పుడు ఇటు కాంగ్రెస్ సభ్యులు కేటీఆర్ ప్రసంగంలో మంత్రులు జోక్యం చేసుకున్నప్పుడు అటు బీఆర్ఎస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేసి చూసుకో. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు జై జై అంటారు, ఏదో పరిసరం ఉంటుంది. గవర్నర్ ప్రసంగానికి అసలు ఎందుకు ఎవరు ధన్యవాదాలు చెప్పాలి అని కేటీఆర్ ప్రశ్నించిండు. 100 రోజుల పాటు గ్యారంటీ కార్డులను బీరువాలో భద్రంగా పెట్టుకోవాలని ఎన్నికల ముందు బట్టి విక్రమార్క చెప్పారని, కానీ ఏ వర్గానికి హామీలు అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల్పించుకొని అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని. ఇప్పుడు వాళ్ళు అమలు చేయలేదనేగా మీకు అధికారం ఇచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు అమలు చేయలేదు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, లేకపోతే ప్రజలను పట్టించుకుంటలేదనే ఉద్దేశంతో కదా మీకు అధికారం అప్పచెప్పింది. మీరేం చేసారు, మేము కూడా ఏం చేయమంటే మీరు వాళ్ళు వండుకుని మీరు వండుకుని తప్ప ఎక్కుకుంటారా? ఇక ప్రజలకు నష్టం అన్నట్టు, మిమ్మల్ని ఎన్నుకుని ప్రజలు తప్పు చేశారు అన్నట్ట. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని కేటీఆర్కు సవాల్ వేసిరండు వెంకటరెడ్డి. ఇక మీ పాలనలో కనీసం ఒక రేషన్ కార్డు అయినా ఇచ్చిండ్రా అని చెప్పేసి ప్రశ్నించుంటూ, రేషన్ కార్డు అయితే తీయలేదు వాళ్ళు గతంలో, ఇది నడిచింది. ఇక గత ప్రభుత్వం అప్పుల కుప్ప చేసి రాష్ట్రాన్ని మాకు అప్పగించింది. అప్పుల కుప్ప చేసిందని తెలిసిన తర్వాత ఈ హామీలన్నీ ఎందుకు ఇచ్చింది మీరు? అప్పుల కుప్ప చేసారు కదా, వాస్తవమే కదా, మేము కూడా ఒప్పుకుంటున్నాం, ఎవరైనా ఒప్పుకుంటారు. మరి హామీలు ఎట్లా ఇచ్చింది, ఎట్లా చేస్తా అనుకుంటారు మీరు? అప్పుల కుప్ప ఉన్న తర్వాత మరి అప్పులు కట్టాలి కదా, కొత్త హామీలు ఎందుకు ఇచ్చింది? మరి అప్పులు తీర్చకుంటూ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం, ఆర్థిక భారం ఉన్నా రూపాయి పోగేసి పేదలకు హామీలను అమలు చేస్తున్నాం, మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ కూడా పేదల అభ్యున్నతి కోసం, వారి మేలు కోసం పనిచేస్తున్నాం, 54 లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, 1.06 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తున్నాం, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం ఇస్తున్నాం, దీనిని సువర్ణాక్షరాలతో రాయాలి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చింది? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొన్ని కట్టిన సపరేట్ కూకున్నారు. ఎందుకంటే అవి 1000 మంది ఉంటే 10 కట్టిన అట్లా వేసి వాళ్ళు. మేము ఇచ్చిన హామీ మేరకు 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నాం. రైతులకు పెట్టుబడి సాయం కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలతో రైతు భరోసా నిధులు వేసినామని చెప్పేసి అంటున్నారు బట్టి విక్రమార్క గారు. సంవత్సరానికి 2 సార్లు ఉంటుంది పంట. మరి 2 సార్ల పంట ఉంటే మీరు ఒక్కసారి వేస్తే ఎట్లయితే లెక్క? మరి అదేంటే 15,000 ఇస్తున్నట్టు అది కూడా కాదు కదా. ఇట్లా నడుస్తూ ఉంది, వేడిగా చర్చ నడుస్తూ ఉంది అసెంబ్లీలో. ఫసల్ బీమా ఏది? ఫసల్ బీమా అంటే రైతులకు సంబంధించి పంట బీమా. రైతు భరోసా ఎక్కడ? రిక్షాపై దరఖాస్తులతోటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన చెప్పారు. క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చిండ్రు. గన్ పార్క్ వద్ద ఆందోళన చేసిండ్రు. ఎవరు? బీజేపీ ఎమ్మెల్యేలు. ఇక ఖర్గే కేసీతో సీఎం భేటీ అయ్యిండు. మల్లికార్జున ఖర్గే తర్వాత కేసీ వేణుగోపాల్ తోటి ఢిల్లీలో కలిసి బడ్జెట్ పార్టీ వ్యవహారాలపై చర్చ జరిగింది. ఈ సెషన్లోనే అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు తెస్తామని వెల్లడించిండ్రు. గిగ్ వర్కర్ల బిల్లు తెస్తారట. వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపిన పార్టీ అగ్రనేతలు, సీఎం వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇటు రాష్ట్ర ఎంపీలు. ఇవాళ రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉందంట. వీళ్ళందరూ కూడా 8 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత. సభలో గొడవపై కాంగ్రెస్ విచారం వ్యక్తం చేసింది. సజావుగా నడిచేందుకు అన్ని పార్టీలు హామీ ఇచ్చినాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది.
అక్కడ లోక్సభకు సంబంధించింది. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ లారిజానీ చనిపోయిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. క్వశ్చన్ మార్క్తో ఇచ్చిండ్రు, అది క్లారిటీ వస్తలేదు. ఇజ్రాయెల్ ఏమో లారిజానీ చనిపోయిందని చెప్తున్నది. ఇంకా ఇరాన్ దానిపైన ప్రకటనలు చేయలేదు ఇంక ఇప్పటి వరకు. అంతం చేశామన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి కాడ్జ్. ఇక బాసిక్ కమాండర్ సులేమానీని కూడా హతమార్చామని ప్రకటన. ఇక ఇరాన్ సర్కార్ కూల్చివేతకు ప్రజలకు ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి కామెంటు. వీరి మరణ వార్తలపై స్పందించలేదు ఇంక ఇప్పటి వరకు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ ఆలీ లారిజానీని తమ సైన్యం మట్టుబెట్టిందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ప్రకటించారు. ఇరాన్ సర్కార్ను కూలదూసేందుకు అక్కడి ప్రజలకు ఇదే మంచి అవకాశమని అన్నారు. ఈ ఉదయం మేము అలీ లారిజానీని అంతం చేశాం. ఇరాన్ను పాలిస్తున్న గ్యాంగ్స్టర్ల ముఠా అయినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్కు ఆయనే భాష అని చెప్పేసి నెతన్యాహు ఒక ప్రకటనలో చెప్పిండట. లారిజానీతో పాటు బాసిస్ దళాల కమాండర్ జనరల్ గోలం రెజా సులేమాని కూడా హతమార్చినట్టుగా వాళ్ళు చెప్పింది. మరి ఇంకా ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అయితే ఏం మాట్లాడతలేరు. ఇంకా వీరు టెహ్రాన్ సహా ఇతర నగరాల్లోని సామాన్య ప్రజలపై హింసకు పాల్పడుతూ భయోత్పాతం సృష్టిస్తున్న ముఠా సభ్యులు అని అభివర్ణించారు. వాయుసేన విమానాలు, డ్రోన్ల సాయంతో తాము ఇరాన్పై నిరంతరంగా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ చెప్తుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అంటున్నాడు చంపేషణం అయిపోయిందని. కాబూల్లోని ఆసుపత్రిపై పాక్ దాడి చేసింది పాకిస్తాన్. కాబూల్ ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్ పైన. 400 మంది మృతి, 250 మందికి తీవ్ర గాయాలైనాయి. డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ లక్ష్యంగా పాక్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఆసుపత్రిపై దాడి అమానుషం అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ఫైర్ అవుతుంది. తాము దావఖానాను టార్గెట్ చేయలేదని చెప్పేసి పాక్ అంటున్నది. ఉగ్రవాద సైనిక స్థావరాల లక్ష్యంగా అటాక్ చేసినట్టుగా వెల్లడి. ఇది పిరికిపంద చర్య, క్షమించరాని నేరం అని చెప్పేసి భారత్ అంటుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ దాడి చేసింది. చూసుకో ఇక. పాక్ మిసైల్ దాడిలో ధ్వంసమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్లోని ఆసుపత్రి మీద వేసినట లంగా కొడుకులు. ఇక ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై సిట్ వేసిండ్రు. సిపి సుధీర్ బాబు పర్యవేక్షణలో 9 మందితో ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ సిట్ చీఫ్గా చేవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ నియమించిండ్రు. 3 నెలల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డీజీపీ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో 8 మంది నిందితుల విచారణ. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమీష్ శర్మను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిండ్రు కోర్టులో. ఇక రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దుకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేసిండ్రు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కాల్పుల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ చీఫ్గా మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫామ్ హౌస్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీలు, అంతర్రాష్ట్ర గ్యాంగ్స్టర్ సెటిల్మెంట్లపై సమగ్ర దర్యాప్తు చేసి 3 నెలల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి సిట్ దర్యాప్తు ప్రారంభం అవుతుంది. సిట్ వేసిరట స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేస్తూ ఇక్కడ తీసుకున్నారు. మరి ఏం చేస్తారు ఏం కథ అనేది ఈ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఇదంతా నడుస్తూ ఉంది. పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఏమని? డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలతో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగింది. వారంలోగా వివరణ ఇవ్వాలి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీ. షోకాజ్ నోటీసులు ఇచ్చిందంట. అక్కడనేమో ఏపీలోనేమో ఒక ఎంపీకి ఇచ్చేసిండ్రు షోకాజ్ నోటీసులు. ఎవరు? అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఇక్కడనేమో బీఆర్ఎస్ కూడా మాజీ ఎమ్మెల్యేకి ఇస్తే అక్కడ ఉన్న ఎంపీకి కూడా ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఆగమాగం ఉంటుంది కథ. డ్రగ్స్ తీసుకోవాలి ఎందుకు, ఇటువంటి కథలు వాడాలి ఎందుకు, ఎంత పరిశాన్ ఎందుకు? డ్రగ్స్ పార్టీలు చేసుకుంటారా బాబు? ఏదైనా పార్టీలు చేసుకుంటారంటే ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ హతం. ఆయన మరణాన్ని ధృవీకరించలేదు ఇంకా ఇరాన్.
మీ పాలనకు జీరో వాల్యూ, మహిళలకు 57,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వాస్తవం అయితే రాజీనామా చేస్తా అని చెప్పేసి ఎవరు కేటీ రామారావు అంటున్నాడు. ముఖ్యమంత్రి సంతకానికి జీరో వాల్యూ, 6 గ్యారెంటీల ఫైల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? ఢిల్లీ నుంచి నిధులు తేవడం కాదు, ఢిల్లీకే నిధులిచ్చి వస్తున్నారు, కూలగొట్టు చెడగొట్టు పడగొట్టు అన్నట్టుంది పాలన. నాడు నీరో చక్రవర్తి, నేడు జీరో చక్రవర్తి. అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిన్న ప్రాసతోటి మస్తు మాట్లాడండి. ఇక అది ఇది మాట్లాడేసి మొత్తం మీద ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీల అమలు కావడం లేదు. కాబట్టి మీరు ఇది అమలు చేస్తామని చెప్పేసి వచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు, మోసం చేసిండ్రు ప్రజలని అని చెప్పేసి నిన్న కేటీ రామారావు మాట్లాడాడు. అన్నింటా మీరు అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి అభివృద్ధి సంక్షేమం కోసం మేము తలొగ్గి అయినా పనిచేస్తామని ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వ పాలన అంటే యజ్ఞం, నిధుల కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తాం. ఎంఓయూల్లో 30 నుంచి 40% మాత్రమే గ్రౌండ్ అవుతాయి. మహిళా సాధికారతపై హేళనగా మాట్లాడడం మంచిది కాదు. అసెంబ్లీలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడాడు. అన్నింటా మీరు అటర్ ఫ్లాప్ అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం నుంచి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చిండు. ఒక్కో రైతుకు 25,000 బోనస్, సన్నధాన్యం పండించేటువంటి రైతుకు క్వింటాలకు 500 ఇస్తున్నాం. మహిళలకు 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. 57,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పేసి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి చెప్తుంటే లేదు ఒకవేళ ఇచ్చినవన్నీ నువ్వు ఒకవేళ నిజంగా ఇచ్చినవని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అంటున్నాడు ఎవరు? కేటీ రామారావు. బీఆర్ఎస్ నేతలకు ఆడబిడ్డలపై ఏమాత్రం గౌరవం లేదు, వారి పట్ల శ్రద్ధ ఉంటే క్యాబినెట్లో అవకాశం కల్పించేవారని చెప్పేసి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడాడు. అభయహస్తం నిధులను కాజేశారు, మహిళలపై 3,000 కోట్ల రూపాయల వడ్డీల భారం మోపారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారమే బీఆర్ఎస్ పని, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని కట్టేయలేదు. 10 ఏళ్ళు ప్రజలకు ఏం చేశారు? అసెంబ్లీలో బీఆర్ఎస్పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పింది సీతక్క. వందే మాతర గీతానికి ఇదే అవమానం, కాంగ్రెస్ మౌనమేళ. అసెంబ్లీలో వాకౌట్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడాడు. వాస్తవానికి కూడా తీసుకోవాలి. వందే మాతర గీతాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు? జాతీయ గీతం, జాతీయ గేయం అని ఉంటుంది. ఇక్కడ దీన్ని అంటే జాతీయ గీతంగా ఏది జనగణమనం అంటే జాతీయ గేయంగా ఇక్కడ వందే మాతరం ఉన్నది. దాన్ని వాడుతుంటే మరి నేను బయటకు వెళ్ళిపోతామంటే మళ్ళీ వీళ్ళు నువ్వు దేశద్రోహులా, లేకపోతే ఇప్పుడు ఈ దేశం వల్ల, లేకపోతే బయట వల్ల ఎవరన్నట్టు వాళ్ళు 100% వాళ్ళ పని చర్యలు తీసుకోవాలి నిజంగా కూడా. కాంగ్రెస్ వైఖరి దేశానికి వ్యతిరేకం, ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేయడం దుర్మార్గం, దేశ ఐక్యత సమగ్రత కోసం పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. అవమానాన్ని భరించా, నేను కాంగ్రెస్ను వీడాలనే ఆలోచనకు మూలం ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడు? మాజీ మంత్రి జీవన్ రెడ్డి అడుగుతున్నాడు. ఏ పార్టీలో ఉన్నాడంటే కాంగ్రెస్లో ఉన్నాడు, కానీ అఫీషియల్గా లేడు. మరి ఇక్కడ అఫీషియల్గా అయితే బీఆర్ఎస్లో ఉన్నాడు, ఉండేది మాత్రం ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి మరి నేను కాంగ్రెస్ ఎట్లుంటా? ఆయన కాంగ్రెస్ లేడని చెప్పేసి నిరూపిస్తే క్లియర్గా అప్పుడు నేను కాంగ్రెస్ ఉంటా అని చెప్పేసి అంటున్నాడు జీవన్ రెడ్డి. ఆయన దాంట్లో కూడా లాజిక్ ఉన్నది. మరి ఏం చేస్తున్నాడు చూడాలి. అది ఉగాది తర్వాత చెప్తా అంటున్నాడు ఏం నిర్ణయం తీసుకుంటాడు. జీవన్ రెడ్డిని వదులుకోమని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. ఎమ్మెల్యే శామ్యుల్తో అవసరమైతే మరోసారి సారీ చెప్పిస్తాం. ఎందుకు ఇక్కడ బ్రాహ్మణుల పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అన్నాడు. ఇక మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్చాట్ చేసిండు. కాకపోతే ఏంటంటే మేము సారీ చెప్పిస్తాం మంచిగా ఉన్నది, కానీ మరి వాళ్ళు దాడులు చేసిండ్రు కదా, ఇంటిపైన దాడులు చేసిండ్రు, కోడిగుడ్లు వేసిండ్రు, రకరకాల ఇట్లా వేసిండ్రు కదా, దానిపైన ఏందని చెప్పేసి అక్కడ అడిగిండు శ్రీధర్ బాబు. ఫామ్ హౌస్ కేసుపై సిట్, డీసీపీ యోగేష్ గౌతమ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన సర్కార్, ఆ పార్టీ వెనుక భారీ బిజినెస్ డీల్, పార్టీ ముసుగులో దుబాయ్ కనెక్షన్లు, రోహిత్ రెడ్డి నమిష్ శర్మ కస్టడీకి రంగం సిద్ధమైందట. ఇక సమన్వయ కమిటీలో సీనియర్లు ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు సఖ్యత లేదా అని చెప్పేసి
ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయం కోసం పార్టీ సీనియర్లతో కోఆర్డినేషన్ కమిటీ వేయడం సహజమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సమన్వయ కమిటీని నియమించారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కావస్తుంటే ఇప్పుడు ఏఐసిసి ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయం చేయడానికి కోఆర్డినేషన్ కమిటీ నియమించలేదని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక పాక్ మారణ హోమం కాబూల్ ఆసుపత్రిపై భీకర దాడులు చేసింది. 400 మంది చనిపోయినరు. ఇక్కడ ఏది ఆఫ్ఘనిస్తాన్ చేసింది ఎక్కడంటే ఒక సైనిక స్థావరాలపైన ఇంకో దేనిపైనో కాదు, చేసింది దేనిపైన అంటే క్లియర్గా హాస్పిటల్ మీద దాడి చేసిండ్రు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందట. ఇక గుజరాత్కు నందాదేవి 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వచ్చిన నౌక. భారతదేశపు 2వ ఎల్పీజీ రవాణా నౌక నందాదేవి గుజరాత్ ఓడరేవుకు చేరుకుంది. 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో నందాదేవి అనే ట్యాంకర్ హర్మోజ్ జలసంధి మీదుగా, ఎందుకంటే హర్మోజ్ జలసంధిని మూసేస్తామని చెప్పేసి ఎవరు అక్కడ ఇరాన్ వాడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ యుద్ధ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో హర్మోజ్ జలసంధిని మూసేస్తాం. ఒకవేళ ఇక్కడ నుంచి ఏమైనా నౌకలు ఇక్కడ చమురుకు సంబంధించినవి కానీ లేకపోతే గ్యాస్కి సంబంధించినవి కానీ ఏమైనా ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ జరిగితే ఇక్కడనే మొత్తం కథం చేస్తాము, బాంబులు వేస్తామని చెప్పింది ఇరాన్. దీంతో అసలు యాక్చువల్ ఒక సందిగ్ధత నెలకొన్నది. ఎందుకంటే పశ్చిమాసియా నుంచి ఎగుమతి అయ్యేటువంటి ఏదైతే పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ముడి చమురు కానీ తర్వాత ఇక్కడ గ్యాస్కి సంబంధించి కానీ అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ అరబ్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి తర్వాత ఈ గ్యాస్ను కానీ లేకపోతే ఇక్కడ పెట్రోల్ డీజిల్ కానీ లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే మనకు అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మొన్న ఒకటి వచ్చింది, తర్వాత నిన్న ఒకటి వచ్చింది. ఏది గుజరాత్కు చేరుకున్నది, ఏది నందాదేవి అనేటువంటి ఒక నౌక వచ్చింది. దాంట్లో 46,000 టన్నుల ఎల్పిజి గ్యాస్ని తీసుకొచ్చేసింది. దీని ద్వారా ఒక రకంగా అంటే ఇరాన్ ఒక మాట చెప్పింది, అంటే క్లారిటీ ఇవ్వలేదు కానీ ఒక మాట చెప్పింది. ఏమని, మాకు ఇజ్రాయెల్ పైన తర్వాత ఇక్కడ అమెరికా పైనే మాకు కోపం ఉన్నది, మిగతా దేశాలపైన మాకు లేదని చెప్పింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ పక్కకున్నటువంటి యుఏఈలో ఉన్నటువంటి ఏవైతే అరబ్ కంట్రీస్ ఉన్నాయో ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా దాన్ని వ్యతిరేకించాలి. అమెరికా తర్వాత ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులను వ్యతిరేకించలేవు కాబట్టి మేము అమెరికా స్థావరాలైనటువంటి స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నా కానీ, ఎక్కడ యుఏఈలో ఉన్నా కానీ, దుబాయ్లో ఉన్నా, ఖతార్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ మేము బాంబులు వేస్తామనేటువంటి మాట చెప్పింది ఇరాన్. దీంతో హర్ముజ్ జలసంధి అక్కడి నుంచి ఇరాన్ నుంచి అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది, ఆ పక్క నుంచి రావాల్సి ఉంటుంది. దాంతో హర్ముజ్ జలసంధిని మూసేస్తున్నామని చెప్పింది. అయితే ఒకవేళ నిజంగా మూసేస్తే కనుక చాలా ఇబ్బంది ఉంటుండే. తర్వాత ఒకవేళ మూసేస్తే మరి ఎట్లా ప్రత్యామ్నాయం ఎట్లా అని అనుకున్నప్పుడు ఒకవేళ ఇక్కడ మీరు మూసేస్తే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి రష్యా చెప్పింది. రష్యా ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా భారతదేశానికి స్నేహస్థం అందిస్తున్న ఒక ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే అది రష్యా. దీనికి ఆంక్షలు ఏం పెట్టదు. అది మనకు ఇనుము ఉక్కు కర్మాగారాలు కానీ లేకపోతే టెక్నాలజీ కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ అన్నింటినీ అందించడానికి ఎప్పుడు నేను ఉంటా అంటది ఏది రష్యా. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ గుజరాత్కు నందాదేవి తర్వాత ఇంకా మొన్న ఒకటి వచ్చింది నౌక. ఈ 2 నౌకలు రావడం ద్వారా మొత్తం మీద ఒక రకంగా ఎల్పిజి గ్యాస్కి సంబంధించి బాగా కొంతవరకు ఆ కొరత తీరేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఆఫ్ఘన్ ఆసుపత్రిపై పాక్ వైమానిక దాడి. ఈ కాబూల్లో 400 మందికి పైగా రోగులు మృతి చెందినరు, 250 మందికి గాయాలైనాయి. పాశవిక చర్యను తీవ్రంగా ఖండించింది భారత్. ఇక ఉగ్రమూలాలపై ఆపరేషన్గా సమర్థించుకున్నది పాకిస్తాన్. అసలు యాక్చువల్గా ఒకవేళ ఒక దేశానికి ఒకవేళ వైరం ఏమైనా ఉంటే, కోపం ఏమైనా ఉంటే, యుద్ధం చేయాలనుకుంటే వాడు చేయాల్సింది ఏంటి అంటే సైనిక స్థావరాలపైనో లేకపోతే సైనికులపైనో వాళ్ళు అట్లా యుద్ధం చేసుకోవాలి. అది యుద్ధ నీతి అంటారు. కాకపోతే వీడేం చేసిండు, పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్తో లొల్లి ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్తో లొల్లి ఉంటే ఏం చేయాలి, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పైన లేకపోతే దానిపైన దాడి చేయాలి. కానీ వీడు తీసుకుపోయి ఆసుపత్రి మీద బాంబు వేసిండు. బాంబు వేసి నేను 400 మంది చచ్చిపోయారు. 400 మంది చచ్చిపోవడమే కాదు, ఇంక కొంతమంది కూడా చచ్చిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే అరే బాబు నువ్వు ఎట్లా చేస్తావురా, సామాన్య ప్రజలపైన నువ్వు బాంబు వేస్తే నువ్వు మనిషి ఎట్లయితావు, నువ్వు మనిషివా కాదా అని చెప్పేసి భారత్ అడిగింది. అడిగితే లేదు సార్ అట్లా కాదు, నేను ఆడ ఏది వీళ్ళు ఉగ్రవాదులు ఉన్నారు తీవ్రవాదులు ఉన్నారని చేసిన చెప్పి తీవ్రవాదులు పెంచి పోషించితే ఈ లంగ కొడుకులు కాబట్టి వీళ్ళే మళ్ళీ ఇప్పుడు బాంబు వేసి అట్టెట్లయితుంది, నేను తీవ్రవాదుల మీద వేసిన ఉగ్రవాదుల మీద వేసిన అంటున్నారు. కాబట్టి ఇదంతా నడుస్తూ ఉంది. ఒక రకంగా ఇటువంటి యుద్ధం జరగడం కూడా మంచిదే భారత్కు. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పోషించేటువంటి దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉన్నది,
ఉగ్రవాదాన్ని పోషించేటువంటి దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉన్నది. వాళ్ళు కొట్టుకుంటే ఒక రకంగా లెక్క సెట్ అవుతుంటుంది అప్పుడప్పుడు. అంటే అందుకనే కొంతసార్లు అంటారు అన్నమాట, యాడ్లో చెప్తారు మరక మంచికే అంటే ఇటువంటి సందర్భాల్లో మంచికే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న సైనిక ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పాక్ సైన్యం సోమవారం రాత్రి పాశవిక చర్యకు పాల్పడింది. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్లోని మాదక ద్రవ్య బాధితుల పునరావాస ఆసుపత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడిలో 400 మందికి పైగా రోగులు ప్రాణాలు కోల్పోయినారు. ఇక మరో 250 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆఫ్ఘాన్ ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇగో ఇట్లా మొత్తం హాస్పిటల్ మీద బాంబు వేస్తే మొత్తం చెల్లా చెదిరైపోయింది. పాకిస్తాన్ వైమానిక దాడిలో కాబూల్లో నేలమట్టం అయిపోయింది ఆసుపత్రి. చూసుకో ఇట్లుండేది పరిస్థితి. కనీసం వాళ్ళకు ఆ మినిమం అది ఉండదు ఈ కొడుకులకు. ఇరాన్కు భారీ నష్టం. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో కీలక సైనికాధికారి లారీ జానీ చనిపోయినట్టుగా ఏది చెప్తుంది, ఇజ్రాయెల్ చెప్తా ఉంది, తర్వాత అమెరికా చెప్తా ఉంది. కాకపోతే ఇప్పటి వరకు ఇరాన్ అయితే దాన్ని ధృవీకరించలేదు. ఇంకా బసీజ్ బలగాల అధిపతి గులాం రేజా కూడా చనిపోయాడని చెప్తున్నాయి. ఇరాన్ లెబనాన్లపై భారీ బాంబుల దాడులు, ఇక గల్ఫ్ దేశాలపై కొనసాగిన క్షిపణులు, డ్రోన్ల వర్షం అని చెప్పేసి. గల్ఫ్ దేశాలపైన ఎందుకు డ్రోన్ల వర్షం కురిపిస్తూ ఉంది ఇరాన్ కూడా ముస్లిం కంట్రీనే, ఇక్కడ గల్ఫ్ దేశాలు కూడా ముస్లిం కంట్రీసే. మరి ముస్లిం కంట్రీ మీద ముస్లిం కంట్రీ ఎందుకు దాడి చేస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా ఇరాన్లో జరుగుతుంది ఏంటి అంటే, ఇక్కడ ముస్లింలలో ఇద్దరు ఉంటారు, రెండు వర్గాలు ఉంటాయి. ఒకటి షియాలు, తర్వాత సున్నీలు అని ఉంటాయి. ఈ సున్నీలు షియాలకు మధ్య జరుగుతున్నటువంటి గొడవ అది. అయితే ఇక్కడ అధికారంలో షియాలు ఉంటే సున్నీల పైన దాడి చేస్తున్నారట. అయితే ఇక్కడ దాడి చేస్తున్నారు. అయితే ఇక్కడ దాడి చేస్తున్నారు కాబట్టి ఈ షియా సున్నీలు దాడి చేస్తున్నారు కాబట్టి, అరే వాళ్ళు ముస్లింలే మన ముస్లింలే గారా బాబు, ఎందుకు నువ్వు దాడి చేస్తున్నావు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అరబ్ కంట్రీస్ ఉంటాయో, దుబాయ్ కానీ, ఖతార్ కానీ, లేకపోతే మిగతా దేశాలన్నీ కూడా యుఏఈలో ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కూడా అడుగుతూ ఉన్నాయి. అరే అట్టెట్లా అడుగుతారు మీరు, మేము చేసుకుంటాం, మాకు సార్వభౌమాధికారం ఉందని చెప్పేసి వాడు ఇరానోడు. అయితే అసలు యాక్చువల్గా అమెరికా ఎందుకు దాడి చేస్తుంది అంటే, అమెరికాకి ఇష్టం లేదు, ఎక్కడ ఇరాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగా లేదు కాబట్టి వీని ఖతం చేసేస్తే మనకు అనుకూలమైన ప్రభుత్వం పెట్టుకోవచ్చు అనేది వాని ఉద్దేశం. అమెరికా కథ అట్లున్నది, ఇజ్రాయెల్ ఇట్లున్నది. కాబట్టి మొత్తం మీద యుద్ధంతో నష్టం జరుగుతుంది. మనకు లాస్ట్కి వస్తే మనకు గ్యాస్ కష్టాలు వచ్చినాయి. 74 మంది ఎమ్మెల్యేలకు షాక్. ఇక టికెట్లు నిరాకరించింది తృణమూల్ కాంగ్రెస్. ఎక్కడ పశ్చిమ బెంగాల్లో 291 మందితో జంబో జాబితా విడుదల చేసింది. సువేందుతో మమత డి అంటే డి అంటుందట. ఇక వడ్డీ లేని రుణాలపై వాడివేడి చర్చ జరిగింది. 2 ఏళ్లలో 57,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినామని ఎవరు బట్టి విక్రమార్కే చెప్తున్నాడు. ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసురుతున్నాడు. ఇక డ్రగ్స్ పార్టీ గుట్టు విప్పండి. మొయినాబాద్ కేసుపై సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేసిండు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో దర్యాప్తు 3 నెలల్లో అభియోగ పత్రం దాఖలు చేయాలని చెప్పేసి చెప్పిండు. ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి ఎవరు ఇక్కడ మన తాండూరు మాజీ ఎమ్మెల్యే మనోడు ఏం చేసిండు, ఇదివరకు ఆ 4 కేసులు కూడా మనోడు ఉండే. ఈయనదే ఫామ్ హౌస్ ఎక్కడ, ఇది మొయినాబాద్ దగ్గర. మొయినాబాద్ అంటే మొయినాబాద్ పక్కన అజీజ్ నగర్ అంటే ఏముంటుందంటే, ఇక్కడ బాలాజీ టెంపుల్ ఉంటుంది కదా, చిలుకూరు బాలాజీ టెంపుల్. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ కొంచెం దూరంలో ఇది ఉంటుంది. ఈడ మనోడు ఇదివరకు ఒకసారి ఆ 4 అని చెప్పేసి ఒక కేసు ఒకటి డ్రామా కట్టిండు. ఆ 4 ఉంటే ఆ 4 అందరు వీకిరు, ఒక్కడు కూడా గెలవలే. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని కొనాలని బీజేపీ చూస్తుందని ఒకటి డ్రామా కట్టిండ్రు. ఆ డ్రామా కడితే ఆ డ్రామా ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి డ్రగ్స్ మందు తర్వాత ఇదంతా కలిసి పార్టీ చేసిందట. ఈయననే పోయింది కాక మళ్ళీ ఇంకేంది ఏపీ నుంచి ఒక ఆయనని ఎంపీని పట్టుకొచ్చిండు. తర్వాత అక్కడ లికోడని పట్టుకొచ్చి ఇదంతా వ్యాపార సామ్రాజ్యం కథా కార్ఖాన అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నారట. పోలీసులు ఈగల్ టీం పోయింది. ఈగల్ టీం ఎట్లా పోయింది, వాళ్ళు సివిల్ డ్రెస్లో పోయిర్రు. సివిల్ డ్రెస్లో పోతే చూసుకో వేసేసేయరా, కథం చేసేసేయరు కొడుకుల్ని, నేను చూసుకుంటాను అన్నట మనోడు. అరే నువ్వు ఎట్లా చూసుకుంటా అంటావురా బాబు, నీ కథ ఏంది, నీ లెక్క ఏంది అని చెప్పేసి మొత్తం మీద ఇప్పుడు సిట్ వేసిండ్రు. దానిపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసిండ్రు. దాంతో ఏం కథ ఏందనేది తేలుతుంది లెక్క. ఆయన పుట్ట మహేష్ యాదవ్ పాపం బీసీ బిడ్డ, అక్కడ ఏపీలో ఎంపీగా ఉన్నాడు. అయితే ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఏదిరా బాబు నువ్వు గన్లేరుకుంటే ఎట్లా, మాకు చెడ్డ పేరు వస్తట్టుంది, పార్టీకి పెట్టి చెడ్డ పేరు వస్తట్టుందని వాళ్ళు. తర్వాత ఇక్కడ ఈయన గురించి రోహిత్ రెడ్డి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఏంది ఇదంతా బాగా మొత్తం మాకంతా మరకంటుకుంటున్నారా బాబు, లేకపోతే కేటీఆర్ఏ మొత్తం డ్రగ్స్ తీసుకుంటారని చెప్పేసి బదనాం చేస్తున్నారు. అందుకని నువ్వు అప్పటిదాకా నువ్వు విచారణ మొత్తం క్లియర్ చేసుకొని రా,
అప్పటిదాకా పార్టీ దగ్గర రావద్దు, ఇక్కడ దగ్గర రావద్దు, మా దగ్గరకు వచ్చి కలిస్తే మా ఇజ్జత్ పోతట్టుందని చెప్పేసి ఇక్కడ రోహిత్ రెడ్డికి కూడా షోకాజ్ నోట్ ఇచ్చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇట్లా నడుస్తూ ఉంది. ఇక రోహిత్ రెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు ఇక్కడ 7 నిందితులను విచారించింది పోలీసులు. 8.30 గంట అంటే 8 గంటల 30 నిమిషాల పాటు ప్రశ్నించిండ్రు దర్యాప్తు బృందం. ఏప్రిల్ 4 తర్వాత వస్తామని ఎంపీ పుట్టా మహేష్ సమాచారం ఇచ్చిండట. ఏది దర్యాప్తుకి ఎట్లా వస్తావా, ఏమవుతుందంటే నాకు అక్కడ పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి సార్, నేను లోక్సభ సభ్యుడిని కాబట్టి నేను ఇప్పుడు రాలేను, ఇప్పుడు ఆ తర్వాత నేను పార్లమెంటు సమావేశాలు అయిపోయినాక వస్తానని చెప్పిండట పుట్టా మహేష్. పాపం ఆయన వచ్చి ఇరుక్కున్నాడు, ఆయన పని కూడా అయింది. ఎందుకంటే లంగల సోపది పడితే వీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అనేది ఇదే కారణం. ఇదే ఒక ఉదాహరణ. పాపం అక్కడనేమో ఒక ఆమె పోయింది మన దగ్గరికి వెళ్ళి ఒక ఆమె పోయి, ఆయన కేజ్రీవాల్ పాపం మంచి పేరు ఉండే, ఆయనకు అవినీతి మరకలు ఏం లేకుండే. ఆయన మనీష్ సిసోడియా అనేది ఇచ్చింది, తర్వాత కేజ్రీవాల్ అనేది ఇచ్చేసి ప్రభుత్వం పడిపోయేటట్టు అయిపోయింది. పాపం ఆయన ఏడుస్తున్నాడు, గొడవ ఏడుస్తున్నాడు మొన్న. అరే ఏమైందంటే ఏం చేస్తాం ఏం కథ, ఇప్పుడు అసలు ఈ అడమైన కేసు నా మీద పడే, ఏది లిక్కర్ కేసు. ఈ లిక్కర్ కేసు పడడం వల్లనే నేను మొత్తం ప్రభుత్వం మీద, నిజంగా కూడా ఢిల్లీలో లిక్కర్ కేసు వల్లనే పాపం ప్రభుత్వం కూలిపోయింది. గింత అవినీతి లేకుండే, వాళ్ళకి మరక లేకుండే. 100 కోట్లు ఇచ్చి పాడైతే అన్నదంట. ఆ 100 కోట్లే ఎక్కువ వాళ్ళకు. ఆ 100 కోట్లు ఇస్తా అంటే 100 కోట్లు సో ఓకే అని చెప్పిర్రా అయిన రకాల తెలియదు. కానీ పాపం ఆడ పని చేసి వచ్చిందా ఒక ఆమె పెద్ద తల్లి. ఆయన పోయి ఓ పని చేసి వచ్చిందంటే ఇక తర్వాత ఇప్పుడు మనోడు తీసుకొచ్చేసి ఆయన పని చేస్తారు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. లంగల సపోతి పడితే ఇట్లా లంగల కథలు పడితే దెబ్బ పడుతుంది కారణం ఒక ఉదాహరణనే ఇవి చూసుకోవచ్చు మనం. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. అందుకంటే ముందు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు వచ్చిండ్రు, వాళ్ళు ఏం చెప్తారు ఏం కథ అనేది చూద్దాం రండి. ఆర్టీసీలో బీసీ సంఘం, ఆర్టీసీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్, ఆర్టీసీ కార్మికుల బీసీ వెల్ఫేర్ అసోసియేషన్, బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. ఓకే నిల్చోండి. ఎవరు మాట్లాడండి పట్టుకోండి. అన్ని విభాగాల్లో కూడా అంటే మొత్తం కూడా బీసీలంతా కూడా చైతన్యం అయిపోయినారు భారీగా. మామూలుగా కాదు అసలు. యాక్చువల్గా మనకు జరుగుతున్న అన్యాయం ఏంది, మనకు అనవసరంగా ఉట్టుటినే ఉద్యోగాల నుంచి తీసేసుడు, ఉట్టుటినే బెదిరించుడు, ఉట్టుటినే రకరకాల కథలు నడుస్తున్నాయి. అరే ఇప్పుడు ఎట్లా మరి పరిస్థితి ఏంది అనుకున్నప్పుడు మెజారిటీ పబ్లిక్ బీసీలు అంటే మెజారిటీ పీపుల్ అంటే బీసీలు అంటే బిగ్ క్లాస్, కాకపోతే ఏంటంటే చాలా అన్యాయానికి గురవుతున్నారు కాబట్టి 100% వాళ్ళ పక్షాన మేము నిలబడతామని చెప్పేసి నాయకులు వచ్చిండ్రు. చెప్పండి. నేను బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, అలాగే మా చైర్మన్ గారు ఉన్నారు ఆంజనేయులు గౌడ్, అలాగే మా ప్రెసిడెంట్ సంపత్ ముదిరాజు, వీళ్ళందరూ కూడా మా స్టేట్ కమిటీ మెంబర్సు. మేము ఈరోజు తీన్మార్ మల్లన్న గారిని రీసెంట్గా మా సంఘం గౌరవ అధ్యక్షులుగా పెట్టుకున్నాం. అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అన్నగారి దగ్గరికి ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు సెషన్స్ నడుస్తున్నాయి. మా ఆర్టీసీ కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. 2 PRCలు పెండింగ్ కానీ, లేకపోతే ప్రభుత్వ విలీనం కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఇంకా చాలా విషయాలు, చాలా మేజర్ డిమాండ్స్ ఉన్నాయి. ఎట్లాగో సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి అన్నగారిని అడిగి ఆ సెషన్స్ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి చర్చించి మాకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం. అన్నగారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం, అన్నగారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పూలే జయంతి రోడ్ మీద చేసినట్టుగా చేస్తున్నారు. మాకు ఒక ఆర్టీసీ కళ్యాణ మండపము 4 హాల్స్ ఉన్నప్పటికీ కూడా ఆన్ పార్ విత్ అంబేద్కర్ జయంతి, పూలే జయంతి కూడా అక్కడ కళ్యాణ మండపంలో చేయమంటే ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ అఫీషియల్గా ఎన్నిసార్లు విన్నవించినప్పటికి కూడా గత 7-8 ఏళ్ల నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అందుకే ఈ విషయం కూడా నేను మా అన్నగారి దృష్టికి తీసుకొచ్చిన, మల్లన్న గారి దృష్టికి. అది కూడా మినిస్టర్ గారితో మాట్లాడి చేపిస్తామన్నాడు. అలాగే మరో విషయం ఏంటంటే ఈ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి సెంట్రల్ గవర్నమెంట్ జీవోస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ జీవోస్ కానీ ఉన్నాయి. ఈ ఎంప్లాయీస్ సంబంధించిన సమస్యల గురించి మాట్లాడడానికి, మేనేజ్మెంట్తో మాట్లాడడానికి గ్రీవెన్స్ సెల్ ఉండాలి. దానికి సంబంధించిన రెడ్ ఎస్ఎల్ మీటింగ్స్ ఎవ్రీ మంత్ జరగాలి. అది ఇప్పుడు SC ST సంఘాలకు జరుగుతుంది. కానీ బీసీ సంఘాలకు మాత్రం ఒక రకమైన వివక్ష చూపెడుతూ కొన్ని సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అలాంటి బీసీలు ఎక్కువ తక్కువ ఉంటారు. మెజార్టీ జనాలు కంబైన్డ్ స్టేట్ లో 1,20,000 మంది బీసీ ఎంప్లాయీస్ లో 65,000 మంది బీసీ ఎంప్లాయీస్ ఉండేది. డివైడ్ అయిన తర్వాత కూడా 57,000 మంది బీసీ ఎంప్లాయీస్ ఉంటే దాదాపు 28,000 మంది
బీసీ ఎంప్లాయీస్ ఉంటాయి. సగానికంటే ఎక్కువ, ఎక్కడైనా సగానికంటే ఎక్కువనే ఉంటుంది. ఎక్కువనే ఉంటారు. మినిమం 60% మరి ఉంటుంది. వివక్ష ఎందుకు మరి ఇట్లా పరిశాన్ ఇది? వాళ్ళు వివిధ రకాల కారణాలు చెప్పి మాకు ఆ ఫెసిలిటీస్ ఇవ్వకుండా మొండికేస్తున్నారు. లేకపోతే గుంజుకోవాలి. ఇప్పుడు మేము తీన్మార్ మల్లన్న గారిని గౌరవాధ్యక్షులు పెట్టుకున్న కానించి ఆర్టీసీలో కూడా డిపోలలో కూడా మార్పులు వచ్చినాయి. అన్ని డిపోల నుంచి కమిటీలు వేస్తామని మాకు ఫోన్లు వస్తున్నాయి. అట్లానే తీన్మార్ మల్లన్న కూడా ఫోన్లు వస్తున్నాయని అన్నగారు చెప్పిండ్రు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో కూడా మా తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో బీసీ కమిటీలు వేయడానికి అన్ని డిపోల నుంచి ముందుకు రావాలని కోరుకుంటున్నా. అలాగే తీన్మార్ మల్లన్న గారు నెంబర్ ఇస్తారా అంటే ఇప్పుడు కొన్ని డిపోలలో మనము కమిటీలు వేయాలని అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు కానీ ఎవరిని సంప్రదించాలి నెంబర్ ఉంటుంది అందరి దగ్గర. మా గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాయి, మా నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి అందరికి తెలుసు. సో ఈ కమిటీలు వేస్తుంది ముందుకు రావాలి. అట్లనే అన్నగారు ఈరోజు సెషన్స్లో ముఖ్యంగా మా డిమాండ్స్ ఏవైతే పెండింగ్ డిమాండ్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడి మాకు న్యాయం చేస్తారని, మాకు ఒక ధైర్యాన్ని ఇస్తారని, ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఒక ధైర్యాన్ని ఇస్తారని కోరుకుంటూ నాకు సమ్మె కూతురు అని చెప్పేసి అంటున్నారన్న. సమ్మె సంపత్ మాట్లాడిన తర్వాత వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. గత ఇంతకుముందు సమ్మెకు పోతున్న యూనియన్స్ అసోసియేషన్, మేము యూనియన్ పరంగా ఇక రాలేదు. మేము బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. వెల్ఫేర్ అంటే సంక్షేమం. మా సిద్ధాంతం ఒకటే, వర్కర్లు మా ఎంప్లాయీస్ సుఖంగా ఉండాలి, సంస్థ సుఖంగా ఉండాలి. ఆ ఉద్దేశంతో మా అసోసియేషన్ ముందుకు వెళ్తుంది. మాకున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మా జిఎస్ గారు చెప్పినట్టు ఆ సమస్యలన్నీ కూడా నెరవేరాలంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రశ్నించే గొంతుగా ఉండాలనే ఉద్దేశంతో మా గౌరవాధ్యక్షుడైన తీన్మార్ మల్లన్న గారు కలవడం జరిగింది. కాబట్టి అదే తీన్మార్ మల్లన్న మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అసెంబ్లీలో మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక ప్రజానాయకుడు తీన్మార్ మల్లన్న భావించి ఇక్కడికి వచ్చినాము మా గౌరవాధ్యక్షుడు. కాబట్టి మా గౌరవాధ్యక్షుడు మా సమస్యలు లేవనెత్తాడనే సందర్భం వచ్చినాము. 100% ఈరోజు అసెంబ్లీలో కూడా శాసన మండలిలో కూడా తీన్మార్ మల్లన్న గారు మా యొక్క ఆర్టీసీ సమస్యల గురించి మా జిఎస్ గారు ఇచ్చినటువంటి కొన్ని వాళ్ళకు ముఖ్యమైనటువంటి సమస్యలు ఇవ్వడం జరిగింది. అన్ని ఒకేసారి కావు కాబట్టి ప్రస్తుతం మొదటి దశలో అంచెలు వెళ్తున్నాయి, ముందడుగు చేశాం. కాబట్టి మా జిఎస్ గారు ముందుగా ప్రకటించినటువంటి కొన్ని అంశాలని తత్వరంగా పూర్తి అవుతాయని చెప్పేసి భావిస్తున్నాము. అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో అందరు గమనించాల్సింది ఒకటే, సమ్మె మన పరిష్కారం కాదు, మన సమస్యలు మన పరిష్కారం కావాలి. మనలో చైతన్యం రావాలి, బీసీలందరిలో చైతన్యం రావాలి, బీసీలందరూ ముందుకు రావాలి. ముందుకు వచ్చేసి మనం ఒక ఏకదాటిపై ఉన్నప్పుడు సమస్యలు అవాడంతటి అవే పరిష్కారం అవుతాయి. ఎందుకంటే చర్చలతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మన ధైర్యము, మన ఆశాజ్యోతి, మన గౌరవ అధ్యక్షులు మనకు ప్రశ్నించే గొంతున్నాడు, అక్కడ ప్రశ్నిస్తారు. కాబట్టి కింది స్థాయిలో మనకు ఎలాంటి ఇబ్బంది ఉందని భావిస్తున్నాము. కాబట్టి బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మా యొక్క అసోసియేషన్ని బలోపేతం చేయడానికి అందరూ ముందుకు రావాలి. మరి కొద్ది రోజుల్లో మీ డిపోల్లోకి మేము రాబోతున్నాము. ప్రతి డిపోలో కమిటీలు వేయబోతున్నాము. త్వరలో ఈ ఎంతలోనే డిపోలో కమిటీలు వేస్తాము. గ్రేటర్ హైదరాబాద్ జోన్ మొత్తానికి సాజిద్ మొహమ్మద్, నేను సెక్రటరీని, జాయింట్ సెక్రటరీని. కాబట్టి నేను వస్తాను. సిటీ మొత్తంలో డిపోలు వేయబోతున్నాము. అదేవిధంగా ఈ న్యూస్ చూసినటువంటి యావత్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులందరూ ముఖ్యంగా గుర్తుంచుకోండి, మీ డిపోల్లో చైతన్యం తెచ్చుకోండి. బీసీలు అందరూ ఏకం కాండి. నాట్ ఓన్లీ బీసీ, మనం బీసీలం కాబట్టి ముందు బీసీ, మనం చైతన్యం అయితే మనం సహాయం చేయగలుగుతాం. కాబట్టి కార్మికులందరినీ సహాయం చేసే ముందుగా బహుజన వర్గాలందరికీ న్యాయం చేసే విధంగా ఈ యొక్క మా పున్న హరికిషన్ గారి నాయకత్వంలో, మా సంపదన నాయకత్వంలో మా టీం మొత్తం ముందుకు రాబోతుంది. కాబట్టి అందరూ మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు ఆంజనేయులు. నేను ఆర్టీసీ బీసీ సంఘానికి నేను చైర్మన్గా ఉన్నాను. అయితే మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మన ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్కు గౌరవాధ్యక్షులు ఉండే. కాబట్టి ఆ యూనియన్ ఇప్పుడు కూడా ఉన్నది. అయితే వారికి అన్ని విషయాలు తెలవాలి. మరి వారు బహుజన కార్మిక సంఘానికి ఉన్నప్పుడు, వారు గౌరవాధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయనకు అన్ని సమస్యలు వివరించడం జరిగింది. ఆయన్నే గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఆయన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న ఒక 5 ఇంపార్టెంట్ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని, ఎందుకంటే ఆంధ్రలో చేసిరు చాలా బ్రహ్మాండంగా, ఏపీలో చేసిరు చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఏ సమస్యలు లేవు ప్రజలకు కానీ కార్మికులకు కానీ. అదేవిధంగా చేయాలని చెప్పి, అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే వచ్చినాయో ఇది ప్రైవేట్కి ఇవ్వడంలో గవర్నమెంట్ అసలు ఏంది ఉద్దేశం ఏంటిది?
ప్రైవేట్ పరం చేస్తారా లేకపోతే మంచిగా ఉంచుతారన్నట్టు ఆయన? అది ప్రైవేట్కి ఇవ్వడం ఏంది, డిపార్ట్మెంట్ నడిపించాలి కదా, డీజిల్ లేకుండా ఉంటుంది కదా, అప్పుడు లాభాలు వస్తాయి కదా. ఈ ఉద్దేశం ఏంటిది, ఇది కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా కార్మికులకు ఏవైతే యూనియన్లు ఉండేనో ఆ యూనియన్ల ఆధారంగానే కార్మికుల జీవితం ఉంటుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద పెద్ద విషయాలు సమస్యలు పరిష్కరించడానికి, కాబట్టి యూనియన్లను మళ్ళీ తిరిగి దాన్ని రూపొందించాలి. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళకు 2 పిఆర్సీలు రావాలి. కార్మికులకు ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళకి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా అసలు వాళ్ళకు చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నా కానీ వాళ్ళకు రావాల్సిన డబ్బులు రావట్లేదు. కాబట్టి ఇవి ఒక 7-8 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ తొందరగా చేయాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గారిని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను. ఓకే, సంపత్ భాయ్ అన్న మాట్లాడు. నా పేరు సురేష్, నేను రిటైర్డ్ మెకానిక్ని. గ్యారేజ్ విపరీతమైన పనిభారం ఉంది. ఒక్కొక్క మెకానిక్ 30 బండ్లు ఇవ్వడం వల్ల చాలా భయానికి గురవుతారు. కాబట్టి దీన్ని మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్ళాలి. ఏ డిపోలు కానీ ప్రతి డిపోలు ఇప్పుడు సిటీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 90% డిపోలని, ప్రతి డిపోలో డిఎంలు మొత్తం 60-70% డిఎంలు మొత్తం రెడ్లే ఉన్నారు. కాబట్టి బీసీలకు హరాస్మెంట్ చేస్తారు. ఈ హరాస్మెంట్ తగ్గించాలని చెప్పి మా నమ్మకంతో మల్లన్న గారి దగ్గర వచ్చినాం. దయచేసి మల్లన్న గారికి మేము మనవి చేస్తున్నాము. ప్రతి డిపోలో మేము త్వరలో కమిటీ చేస్తాము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీసీ ఎవరు కానీ ఎవరు భయానికి గురి కావద్దు, భయపడవద్దు. అందరికీ మేము ధైర్యం ఇస్తాం. మా బీసీ సంఘం ఉన్న హరికిష్ అన్న గారి దిక్కని చెప్తుంది అమ్మగట్నే మేము ప్రతి డిపోకి వస్తాం. మేము ముఖ్యంగా వచ్చి డిఎంతో కానీ డివిఎం ఆర్ఎంతో కానీ ఎంపీతో మాట్లాడతాం. మల్లన్న గారు కూడా విన్నవిస్తాం. మేము ఏం కాదు, ధైర్యంగా మాట్లాడలేదు, అట్లేం భయపడదు, గదే ఉంటుంది లెక్క. కానీ అదే అట్లా వివక్ష చూస్తుంటే మనం ఎందుకు అట్లా సపరేట్ కూర్చోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించినటువంటి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరితో ఈరోజు ముఖ్యమైనటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ 330/2016లో రిజిస్ట్రేషన్ అయినటువంటి ఈ సంఘానికి ఇలా తెలంగాణ యావత్తు ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఏకైక వ్యక్తి, ప్రజల పక్షాన నిలబడే మన నాయకుడు తీన్మార్ మల్లన్న గారు మన అసోసియేషన్కు గౌరవ అధ్యక్షులుగా ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడి నాయకత్వంలో అసోసియేషన్ వ్యవస్థాపకులు మన హరికిషన్ సార్ గారి నేతృత్వంలో ఈరోజు క్యూనిస్ ఆఫీస్కు రావడానికి గల కారణం, ఆఫీస్కి ఎందుకు రావాల్సి వచ్చింది, ఆఫీస్ నుంచే కొన్ని విషయాలను ఎందుకు తెలియపరచాల్సిందో అందరికీ, ప్రజలకే కాక ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కులాలకు మతాలకు అందరికీ న్యాయం జరగాలని ఒక లక్ష్యంతో ఈనాడు ప్రజా గొంతుక ప్రజలల్లో ఉంటాడు. ఈరోజు జరగబోతున్నటువంటి అసెంబ్లీ చర్చలలో కూడా మన గొంతు వినిపించడానికి ముందు నడుస్తున్నటువంటి మన నాయకుడికి అందరి తరపున తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరపున అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. పెద్దలు మాట్లాడినటువంటి విషయాల పట్ల వెళ్లకుండా బీసీలకే ఎందుకు అన్యాయం జరుగుతుంది అనేది మొదటి ప్రశ్న. ఈ క్యూనిస్ పెట్టడానికి కారణం కూడా అదే. క్యూ అంటే ఏందో మీ అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. క్యూ అంటే ఏందో తెలుసు. క్వశ్చన్ చేయడమే మన లక్ష్యం, క్వశ్చన్ల నుంచి ఆన్సర్ రాబట్టడమే మన లక్ష్యంతో పుట్టుకొచ్చిందే ఈ క్యూనిస్ రాకముందుకు అసలు ఏ న్యూస్ లేదు. క్యూనిస్ వచ్చిన తర్వాతనే అన్ని అంచెలంచెలుగా పుట్టుకొచ్చి వారు ముందుకు పోతున్నటువంటి తరుణంలో కూడా మొదట అగ్రభాగాన నిలబడ్డటువంటి న్యూస్ ఛానల్ ఇది మన క్యూ న్యూస్ ఛానల్. దీని ద్వారా పోతే ప్రపంచానికి కూడా బీసీలు ఐక్యతగా ఉన్నారు, ఆర్టీసీలు ఐక్యతగా ముందుకు పోతున్నారంటే అన్ని సంస్థలలో కూడా అట్టడు వర్గాల బిడ్డలకు సంబంధించినటువంటి బీసీలు కూడా ఐక్యతకు ఈ రోజు నుంచి ఇంకా నాంది పలకడానికి ఉంటుంది అనేది కూడా నేను నమ్ముతా ఉన్నా. అంతేకాక ఈరోజు మన గౌరవ అధ్యక్షులు గారి నోటి వెంట వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్న అన్యాయాల పట్ల ఇవాళ ప్రభుత్వానికి విన్నవించబోతా ఉన్నాడు. మనకు ఈ రోజో రేపో వారి మాటలతోని రేపు మన సమస్యలు పరిష్కరిస్తాం అనేది కూడా గవర్నమెంట్ నుంచి కూడా రాబోతుందని మనం ఇలా హర్ష వ్యక్తపరచాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాక ఇప్పుడు మన పెద్దలు హరికిషన్ గారు చెప్పినట్టు, సాజిద్ భాయ్ గారు చెప్పినట్టు, అంజనేయులు గారు చైర్మన్ గారు చెప్పినట్టు 97 డిపోలలో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జెండా ఎగరేయాల్సిన ఆసన్నమైంది. ప్రతి బీసీ బిడ్డ ఎవరికి వాళ్ళే చైతన్యవంతులై అక్కడ మనమంతా ఒకటే అనే భావన తీసుకొని రేపటి నుండే మన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి. అన్ని డిపోలలో కమిటీలు వేసే బాధ్యత రాష్ట్ర కమిటీ తీసుకుంటుంది. రాష్ట్ర కమిటీకి మీరు సపోర్ట్ చేసినట్టయితే, మీరు సహకరించినట్టయితే మన డిపోలో జరుగుతున్నటువంటి ఏ సమస్యలైనా కూడా ఉన్నతాధికారుల దగ్గర కూర్చొని మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మనమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిందిగా మీకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీకు ఏ సమస్య ఉన్నా రాష్ట్ర కమిటీ మీ ముందుంటుంది. మాతోని కానప్పుడు, మా వల్ల కానప్పుడు
మనందరి గుండె చప్పుడైనటువంటి మన తీన్మార్ మల్లన్న మన గౌరవ అధ్యక్షులు మనకు ఉంటాడు కనుక అర్ధరాత్రి అయినా కూడా ఎవరితోనైనా మాట్లాడడానికి వెనుకంజన వేయకుండా కూడా ముందు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న నాయకుడు ఉన్నాక మనకి ఎందుకు భయం? మనం భయపడాల్సిన అవసరం ఉందా? మన భయభర్తలో ఉందా అసలు భయం అనేది? మన భయభర్తలనే భయం అనేది లేనప్పుడు పనిచేసే కాడ భయపడాల్సిన అవసరం లేదు. మనం అందులోటి ఆర్టీసీకి మనం అగ్నెస్ట్ కాదు, ఆర్టీసీ యాజమాన్యానికి అగ్నెస్ట్ కాదు. సమస్యల పట్లనే మన పోరాటం, సమస్యలు ఉన్న దగ్గరనే మన పోరాటం. అక్కడ సస్యశ్యామలంగా ఉన్నప్పుడు మనం సమస్యలు తీసుకొచ్చే తత్వం ఉందా ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి? లేదు కదా. అక్కడ డిఎంలు కూడా మన బహుజనులే ఉంటారు, పనిచేసే దగ్గర మెజార్టీగా బహుజనులే ఉంటారు. ఆ బహుజన బిడ్డలకు డక్కా తలగకుండా మనం పనిచేస్తూ ఉన్నాం. మన బస్సులలో ప్రయాణం చేసేటోళ్ళు కూడా మెజార్టీ కూడా బహుజన బిడ్డలే ఉంటారు. మనమందరం ఒకటైనప్పుడు సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత కొంతమంది పైనే ఉంది కాబట్టి వారికి మాత్రమే సూచనలు చేస్తూ ఉన్నాం. మేమంతా ఒకటే, మనమంతా ఒకటే అనే భావన మీలో వచ్చినప్పుడు సమస్యలు ఉండవు, సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మరొకసారి కూడా మీ అందరికీ ఈ రాష్ట్ర నాయకత్వానికి పెద్దలు గౌరవులు మన తీన్మార్ మల్లన్న గారు సూచనల మేరకు అన్ని డిపోలలో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జెండా ఎగరేయాల్సిన ఆసన్నమైంది. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఎవరికి వాళ్ళు బాధ్యతలు తీసుకొని అన్న 31 వరకు డెడ్ లైన్ పెట్టిండు. అంతకంటే ముందే మనం 97 డిపోలలో మన కమిటీలు వేసి చూపించాలి. అప్పుడు మాత్రమే మన క్యూనిస్ ఆఫీసులకు అడుగు పెట్టాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి హరికిషన్ సార్ గారు ఎల్లవేళలా 24/7 వారి నాయకత్వంలో మేము కూడా అంతే సైనికుడిగా పనిచేస్తూ, యూనియన్లు వేరు అసోసియేషన్లు వేరు, మనమంతా ఇక్కడ ఉన్నది అసోసియేషన్ ఆర్గనైజేషన్ పక్షాన్ని నిలబడతాం. బీసీ బిడ్డలకు అన్యాయం అయితే కలబడతాం, వారి వెంట మేము వస్తాం. అక్కడ మీకు అన్యాయం జరిగితే కూడా అక్కడి సమస్యను అక్కడనే క్యూనిస్ ద్వారా సమస్యలను ప్రపంచానికి తెలియజేయడానికి అవసరమైతే క్యూనిస్ కూడా ఆదుకునే విధంగా కూడా మేము క్యూనిస్ను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. క్యూనిస్ మేనేజ్మెంట్కు అక్కడ మా కార్మికులకు ఏమన్నా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా అక్కడ ఏమైనా ఆర్థికంగా కూడా ఏమైనా ఇబ్బందులు అయితే కూడా ఇక్కడ అనేక గుండెలను ఆదుకున్నటువంటి తత్వం ఉన్నటువంటి క్యూనిస్ కాబట్టి ఆర్టీసీ బిడ్డలను కూడా ఆదుకునే బాధ్యత కూడా క్యూనిస్ తీసుకుంటుంది అనేది కూడా మరొకసారి వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక నుంచి ఏ సమస్య ఉన్నా బరాబర్ మాట్లాడదాం, బరాబర్ కొట్లాడదాం. పెద్దలు గౌరవనీయులు సుదర్శనన్న గారు కూడా అనేక మంది ఉన్నతాధికారుల దృష్టికి కూడా కొన్ని సమస్యలను కూడా వారు ఫోన్ ద్వారా కూడా పరిష్కరించినటువంటి తత్వం ఉన్నది. ఓపెన్గా కూడా మాట్లాడే గుణం ఉన్నది. కాబట్టి మీరు మా పక్షాన ఒకసారి మా వెంట ఉంటారని మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటూ మనం మాత్రం దయచేసి పెద్దలు అందరి ముందు చెప్తా ఉన్నా, రాష్ట్ర కమిటీ కానీ కింది స్థాయి క్యాడర్ కానీ ఆర్టీసీ విధులను గైర్హాజరు కావాల్సిన అవసరం మనకు లేదు. మన డ్యూటీ మనం చేస్తూ మన విధులను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ మన వాళ్ళకైనా అనుకోకుండా జరగరాని సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు, సమస్యలు ఏమన్నా జటిలమైనప్పుడు ఆ సమస్యలు వెంటనే మనం దగ్గరుండి కూడా పరిష్కరించడానికి రాష్ట్ర కమిటీ ముందుంటుందంటే భరోసా ఇస్తూ అన్ని డిపోలలో కమిటీలు లేని దగ్గర కూడా మీరు ఈ రోజు నుంచే కమిటీల ప్రక్రియను మొదలు పెట్టాల్సిందిగా కోరుచున్నాం. చెప్తాను సార్ నంబర్ అన్నం చేద్దామా? మీ నంబర్ డిస్ట్రిక్ట్ అన్ని డిపోలకి ఒకసారి అడుగుతున్నా. వేరే డిపో నేను చెప్పనా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 97 డిపోలలో ఒకవేళ కమిటీలు వేయాలనుకుంటే తర్వాత అక్కడ ఎవరన్నా కాంట్రాక్ట్ కావాలంటే మన నెంబర్ చెప్తాను. జనరల్ సెక్రటరీ 73 ఎంత 7382801082 జనరల్ సెక్రటరీ. వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 87 ఇంకో రెండో నెంబర్ 879 009 4058 ప్రెసిడెంట్ సంపత్ సిహెచ్ సంపత్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ సిహెచ్ సంపత్ స్టేట్ ప్రెసిడెంట్ ఇదా? ఆంజనేయులు గౌడ్ది కూడా చైర్మన్ ఆంజనేయులు గౌడ్. చెప్పండి నెంబర్ చెప్పండి. 9391 567 తాక్
9391 567 567 668 668. ఆంజనేయులు గౌడ్. साजिद भाई नंबर बोलो। ఓకే साजिद ఓకేనా? भाई नंबर लिख दो सर। డిస్టిక్లలో వివిధ జిల్లాలో ఉన్నటువంటి డిపోలలో కమిటీలు వేయడానికి మీరు నేరుగా ఈ ఇంటర్నెట్ 3 నంబర్లో ఎవరైనా సంప్రదించవచ్చు. అదేవిధంగా జనరల్ సెక్రటరీ, తర్వాత సంపత్ గారు. సంపత్ గారు స్టేట్ ప్రెసిడెంట్, ఆంజనేయులు గౌడ్ గారు చైర్మన్. ఈ నెంబర్లు గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి నెంబర్ 7799 77 99 99 829 829 829 829. 829 829 829. ఇది సాజిద్. ఇది సాజిద్ మొహమ్మద్ స్టేట్ జాయింట్ సెక్రటరీ. సరిపోతుంది. సాజిద్ అంటే అందరికి డౌట్ వస్తుంది అన్న, బీసీఈ అని చెప్పండి. అదే. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు జిహెచ్ గ్రేటర్ హైదరాబాద్. వీరికి తోడు స్టేట్ కమిటీ ఉంటుంది. సాజిద్ కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి డిపోలకు సంబంధించి ఇక్కడ కాంటాక్ట్ కావచ్చు. తర్వాత మిగతా ఈ స్టేట్ కమిటీని కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. ఒకవేళ ప్రత్యేకంగా ఏమైనా ఉంటే ఈయన కావచ్చు. మొత్తం మీద మీరు ఒకవేళ మీరు కమిటీలు వేయాలనుకుంటే తర్వాత కమిటీలు దానికి సంబంధించి ఈ నెంబర్లని కాంటాక్ట్ చేసేసి కమిటీలు వేసుకోవచ్చు. మొత్తం మీద 100% ఆర్టీసీ కార్మికులకు ఏ ఒక్క కార్మికులు ఇక్కడ ప్రత్యేకంగా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు ఉద్దేశం ఏంటంటే బీసీ కార్మికుల కోసం ప్రత్యేకంగా. తర్వాత మరి బీసీ కార్మికుల కోసం ఒక్కరి కోసమే ఉంటారా, వరకు నిజంగా అన్యాయం జరిగితే మరి ఉంటారా అంటే వాళ్ళ కోసం కూడా 100% ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి కానీ అగ్రవర్ణ పేదలకు కూడా 100% సపోర్ట్గా ఉంటారు. కాబట్టి 100% బీసీ అంటే ఇక్కడ ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించేందుకు పరిష్కార మార్గంలో మీ అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉంది బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్. ఇద్దరికి ఇప్పుడు మన తీర్మానం వాళ్ళని అందించినట్టుగానే భావిస్తూ ఇద్దరిని స్టేట్ కమిటీగా డిక్లేర్ చేసినాం. నిన్న వాళ్ళ జనరల్ సెక్రటరీ గారు, చైర్మన్ గారు, మా సుదర్శన్ అన్న గారి చేతుల మీదుగా శ్రీనివాస్ గణపతిపుర శ్రీనివాస్ గారిని స్టేట్ సెక్రటరీగా నామినేట్ అన్న. అక్కడ నాది ఏది మన మండలికి వెళ్ళిండు. గౌరవ అధ్యక్షులు గారు అందించినట్టుగానే భావించాలి. జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు. ఓకే. అలాగే మన ఉప్పల్ డిపో మనకు ఇక్కడ కూతవేడి దూరం ఉన్నటువంటి మా సుశీలన్న గారు కూడా వారిని కూడా స్టేట్ సెక్రటరీగా నామినేట్ స్టేట్ సెక్రటరీగా కంగ్రాట్స్ అన్న. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. మొత్తం మీద ఎవరు ఏ సమస్యలు ఉన్నా తర్వాత అది ఫస్ట్ అయితే కమిటీలు వేసుకోండి. కమిటీలు వేసుకున్న తర్వాత 100% ముందుకెళ్దామని చెప్తున్నారు. ఆ నాయకులందరూ కూడా మంచి నాయకులు ఉన్నారు కాబట్టి ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఒక సెకండ్, మనం నామినేట్ చేసినాం అంజన్న గారు కరీంనగర్ రీజన్. ఓకే. అంజన్న గారు కంగ్రాచులేషన్స్. నగేష్ చెంగిచెర్ల డిపో నుంచి పక్కనే ముషిరాబాద్ డిపో. రైట్. ముషిరాబాద్ 2 డిపోలో 3 డిపోలో ఉన్నాయా? పోయినాయి? ఒకటే అయిందా? మాట్లాడు. స్టేట్ సెక్రటరీగా నామినేట్ చేసిన వాళ్ళను అన్న గారికి పరిచయం చేస్తున్నాం. మీ హరికృష్ణ ఎక్కడికి పోడు, చెంగిచెర్ల డిపో సెక్రటరీ. నా పేరు అంజయ్య, కరీంనగర్ రీజన్ డిపోలలో ఎక్కడ కానీ అన్యాయం జరిగినప్పుడు కార్మికులకు ఎలాంటి విషయాల్లో కూడా అధికారులతోటి ఒత్తిడి జరిగిన ఏది ఏమైనా ఇప్పుడు ఇచ్చిన మన స్టేట్ లాగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి నంబర్లు ఇచ్చిన ఆ నంబర్లకు కూడా చేసినా కానీ మనకు మీ అందరికీ మేలు జరుగుతుంది. నేను మీకు ఎలాంటి విషయం వల్ల ఫోన్ చేస్తే ఎంబడే మీ దగ్గర వచ్చి డిపోలలో యజమాన్యాన్ని మాట్లాడేంత దమ్ము నా దగ్గర ఉన్నది. మీరు ఎవరు కానీ భయపడకుండా మేము బీసీ కార్పొరేషన్ అసోసియేషన్ పెట్టినామని మేము అందులోకి పోతే మా అధికారులు డిఎంలు సిఐలు బెదిరిస్తారని మీరు ఎవరు కానీ వెనకకి పోకుండా ముందుకు రావాలి. నా పేరు అంజయ్య కాబట్టి అంజయ్యకు ఫోన్ చేసినా ఓకే, నేను వచ్చి డైరెక్ట్ మీ దగ్గర ఎవరు మిమ్మల్ని వద్దన్నారు ఏం కదా అన్నది మేము తెలుసుకొని వాళ్ళకు మేము ఆ చెప్పే మర్యాదలు వాళ్ళకి చెప్తాం. తర్వాత మీరు ఎవరు కానీ మనం కమిటీలు వేస్తాం, కరీంనగర్లో కూడా కమిటీ వేస్తాం. గ్రేటర్ నుంచి తీసుకొస్తా అధికారులను, మన స్టేట్ కమిటీ వాళ్ళని తీసుకొస్తా. నేను తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి ప్రతి డిపోలా మీకు ధైర్యం తీసుకొచ్చే జిమ్మారు నాది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మెకానిక్ సెక్షన్లు కానీ
సూపర్వైజర్ సెక్షన్ కానీ ఎవరు భయపడకుండా నేను అందులోకి పోతే ఎట్లా ఉంటుంది అసోసియేషన్లని బెదిరి వెనకకు పోకుండా మీరు నిలబడాలి, భయపడకుండా ఉండడానికి పెట్టింది. నిలబడాలి. అందుకనే తీన్మార్ మల్లన్న మనకు అధికారంగా మాట్లాడి మనకు ధైర్యాన్ని పోసిండు కాబట్టి ఈ ధైర్యాన్ని మనం పోడగొట్టకుండా ఏదో తుఫాన్ వచ్చింది కొట్టుకపోయింది అనే లెక్కల గుడిసె లెక్క కాదు ఇది. నేనైతే గట్టిగా నిలబడి నా జాబ్ కోసం చూడకుండా మన కోసం నేను చేస్తా. 4 సంవత్సరాలు ఉన్నది, 4 సంవత్సరాలు మనకి చేస్తా. నేను నిలబడి నేను బతుకున్నంత వరకు నేను ముందు పోరాడాలనే పడ్డది నాకు. నేను దానికోసమే చేస్తున్నా. అందరూ ధైర్యంగా ఉండి కమిటీలు వేసుకుంటాము. కరీంనగర్ రీజన్లో అతి త్వరలో వస్తున్నాము. అందరిని తీసుకొని వస్తాం. మీరుగా మా కోసమే ఎదురు చూడాలి. థ్యాంక్ యూ. టెన్షన్ లేదు ఇక బరాబర్. అయితే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ 10-12 యూనియన్లను రద్దు చేస్తున్నా అని అనొచ్చు కానీ ఇది అసోసియేషన్, బీసీ వెల్ఫేర్ అసోసియేషను. ఇది రాజ్యాంగ వేరు, అసోసియేషన్ వేరు. ఇది రాజ్యాంగబద్ధం, ఇది రాజ్యాంగబద్ధం. దీన్ని ప్రభుత్వాలు కాదు, వాళ్ళ తాత కూడా దీన్ని రద్దు చేయలేడు. ఇది రాజ్యాంగబద్ధం. కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా మనకు ఈ అసోసియేషన్ సేవ చేయబడుతుంది. కాబట్టి మీరు ఓన్లీ బీసీలకే కాదు అని అనుకోవద్దు. ఎవరైనా ఆర్టీసీ టోటల్ అసోసియేషన్ ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధం. దీన్ని రద్దు చేసేది ఉండదు. ఈ విషయం గమనించాలి కార్మికులు. కార్మిక సంఘాలు కూడా ఉండాలి. కావాలని చేసిండు కేసీఆర్. కార్మిక సంఘాలు ఉంటే ఏమవుతాయంటే ఎవరైనా అన్యాయం జరిగితే కొట్లాడతారండి. కొట్లాడకుండా చేసి బరాబర్ అసోసియేషన్ తో అవన్నీ కూర్చోండి. ఓకే తప్పకుండా ఉప్పండి. అంతే అంతే అంతే. ఇప్పుడు కూడా అనేక సమస్యలు చేస్తున్నాడు యూనియన్ లేకున్నా కానీ. కావాలి అటువంటి నాయకులే కావాలి మనకు. కూర్చోండి. తప్పకుండా. రైట్ రైట్. థ్యాంక్ యూ. ఓకే తప్ప కలుద్దాం. సాయిజ్ భాయ్ ఒక్క నిమిషం. ఇది ఒక 2 నిమిషాలు అయినా మళ్ళీ అట్లా ఇప్పుడు గ్యాప్ ఇది కలిసిపోతుంది. ఎక్కడ వరకు ఇది? ఓకే రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక తలపై అన్నదాతల ఆర్జీలను మోస్తూ అసెంబ్లీకి. గన్ పార్క్ వద్ద రైతులతో కలిసి బీజేపీ ఎమ్మెల్యేల నిరసన. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి పాయల్ శంకర్ అడుగుతున్నాడు. పాయల్ శంకర్ బీసీల గురించి కొట్లాడుతుండు. నిజంగా కూడా కంగ్రాచులేషన్స్. నిజంగా అట్లా కొట్లాడాలి. ఏ పార్టీ అన్నా కానీ బరాబర్ కొట్లాడాలి. ఇక పితృత్వ సెలవులు ఇవ్వండి చూసుకో. ఇక ఆడోళ్ళకే సెలవులు ఎట్లయితుంది, ప్రస్తుత సెలవులు మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే సమానం ఉందని చెప్పేసి అడుగుతున్నారు కదా. మరి సమానం అన్నప్పుడు ఆడోళ్ళకే అయితే మరి ఒంటింటి కుందేళ్ళు చేస్తారా? అంటే ఒంటింటి సమస్యలు వాళ్ళకే ఉంటే మగవాళ్ళు కూడా ఒంటింటిల సహాయం చేస్తారు కాబట్టి మాకు కూడా సెలవులు ఇవ్వాలని చెప్పేసి అడిగితే సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది. ఆడోళ్ళకి ఎట్లా ఇస్తారు, వీళ్ళకి కూడా ప్రస్తుత సెలవులు ఇవ్వండి అని చెప్తుంది. మరి వీళ్ళు అంటారా అంటే కరుణ కాదు, కాకపోతే సహాయంగా ఉంటారు. అదో బాధ. బిడ్డల పెంపకంలో తండ్రి పాత్ర కీలకం. నవజాత శిశువులకు నాన్న స్పర్శ అవసరం. పితృత్వ సెలవుల ద్వారా స్త్రీ పురుష సమానత్వానికి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీల పనులు పురుషుల పనులు అన్న విభజన చెరిపివేతకు దోహదపడుతుంది. ఇక ప్రైవేట్ రంగానికి సెలవులు వర్తింపజేయాలి. సామాజిక భద్రతా చట్టంలో భాగం చేయాలి. 3 నెలల కన్నా ఎక్కువ వయసున్నటువంటి పిల్లలను, తక్కువ వయసున్నటువంటి పిల్లలను, 3 నెలల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని దత్తత తీసుకున్నా సరే వాళ్ళకు కూడా, తల్లులకు కూడా మాతృత్వ సెలవులు ఇవ్వాల్సిందే. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా సెలవులు ఇవ్వాలని చెప్పేసి. ఆడవాళ్ళకు 6 నెలలు ఏమున్నట్టుందా? 6 నెలల సెలవులు ఉన్నాయి. ఏది అప్పుడు కాన్పోయేటప్పుడు ఆ టైంలో ఇస్తారు కాబట్టి అది మగవాళ్ళకు కూడా ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఉపయోగపడాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక అనారోగ్యం బారిన యువ శ్రామిక శక్తి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చాలామంది ఎందుకంటే నైట్ డ్యూటీలు, ఆ డ్యూటీలు, ఈ డ్యూటీలు అని టెన్షన్లు రకరకాలుగా దీంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనారోగ్యం బాధన పడుతున్నట. చిన్న వయసులోనే ఉద్యోగులకు జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి. 31 నుంచి 35 ఏళ్ళ మధ్య 4గురిలో ఒకరికి ఫ్రీ డయాబెటీస్ వస్తుందట. 63% మందికి అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు, మొత్తం కొవ్వు పెరిగిపోతుంది. 50% మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు వెల్లడి. 62% కాన్పులో శస్త్రచికిత్స ద్వారానే అవుతుందట. కోసి తీస్తున్నారు అంతే. ఇంతకుముందేమో గతం డైరెక్ట్ ఈ కాన్పులో కొంత నొప్పులు వస్తున్నాయి అంటే నొప్పులు వస్తున్నాయా, దాన్ని పోవాలి కోయాలి తీయాలి. దీంతో ఏంటంటే హాస్పిటల్కి కూడా మంచిగా గిరాకీ, వాడు గట్టిగా తీసుకుంటాడు. ఇప్పుడు డైరెక్ట్ కాన్ఫ్ అయింది అనుకో, వానికి ఏం రాదు, నేను ఏం చేసినా అంటారు కదా.
ఇక నగరాల్లో భారీగా ప్రసూతి ఖర్చులు ఫస్ట్ కేర్ అధ్యయనంలో వెల్లడైందంట ఈ విషయాలన్నీ. ఇక ఫామ్ హౌస్ కేసుపై సిట్ సుధీర్ బాబు నేతృత్వంలో 9 మందితో ఏర్పాటు చేసిండ్రు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక మలుపు తిరిగింది. ఫామ్ హౌస్ సమావేశం ఎజెండా ఏంటి? విషయం ఏంటంటే ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది. దుబాయ్లో జరిగినటువంటి డీల్కి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది అని చెప్పేసి ఒకటి జరిగింది. ఎందుకంటే ఒక నిర్మాత చచ్చిపోయిండు అక్కడ, అనుమానాస్పద స్థితిలో మృతి చెందిండు. ఆ మృతి చెందినప్పుడు ఆ దుబాయ్లో ఈయన కూడా ఉన్నాడట, ఎవరు, రోహిత్ రెడ్డి. దీనిపైన ఒక కథనం రాసింది. పోలీసులపై కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరినైనా తప్పించే ప్రయత్నాలు జరిగినాయా? ఎందుకంటే ఒకవేళ లోపలికి వస్తే తెలిసిపోతుందని. 3 నెలల్లో దర్యాప్తు పూర్తికి డీజీపీ ఆదేశాలు జారీ చేసిండు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన దుబాయ్ కోణం పైన దర్యాప్తు జరుగుతుందంట. దుబాయ్ కోణం ఏంది? రోహిత్ రెడ్డిపై అత్యాయత్నం కేసు, పోలీసులపై కాల్చమని చెప్పింది ఆయన్నే అని చెప్పేసి సిట్ విచారణలో వాళ్ళు ఒప్పుకురట. వెల్లడించిన ఇతర నిందితులు రితీష్ రెడ్డి గన్ లైసెన్సు రద్దు చేసిండ్రు. రద్దు చేయాలని చెప్పేసి అడిగారు. మరి చేస్తారా చేయాలో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కాలుస్తుంది కాదు, ఆత్మరక్షణ కోసం గన్ ఇస్తారు. ఎవరిని పడితే వాడిని తుట కాలుస్తుంది కాదు కదా. ఇక్కడ పోలీసులు వస్తే, మఫ్తీలు వస్తే వాళ్ళని కాల్చేస్తారంట. ఇటువంటి చేసినట్టు మనోడు. ఫామ్ హౌస్ సీజ్ చేయాలని రెవెన్యూకు సమాచారం, జోరుగా సిట్ దర్యాప్తు, పార్లమెంటు ఉందంటూ గడువు కోరినట్ట పుట్ట మహేష్ యాదవ్. రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట. డ్రగ్ టెస్ట్కు సీఎం రెడీ, కేసీఆర్ సిద్ధమా అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అడుగుతున్నాడు. ఈ డ్రగ్స్ మీద చర్చ జరుగుతుంది. మళ్ళా ఇజ్రాయెల్ ఒత్తిడితో ట్రంప్ తప్పుదారి పట్టారు. ఇరాన్తో అమెరికాకు తక్షణ ముప్పేం లేదు, అయినా కానీ యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ మొత్తం కూడా ఒత్తిడి చేస్తూ ఉంది. దాంతో లొంగిపోయిన మనోడు. అందుకని నాకు ఇది నచ్చలేదు, ఇరాన్తో యుద్ధం, ఎవరితో మడతాంతో యుద్ధం చేస్తా అంటే నాకు నచ్చలేదని చెప్పేసి తప్పుకున్నాడు ఒక ఆయన. ఇజ్రాయెల్ అమెరికాలోని లాబీ ముప్పు ఉన్నట్లు మమ్మల్ని నమ్మించింది, నమ్మించిందట. ఇంతకుముందు ఇరాక్పై యుద్ధానికి అమెరికాను ఇలాగే లాగారు. మనం మళ్ళీ ఆ తప్పు చేయొద్దు, మీరు తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇరాన్పై యుద్ధానికి మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ట్రంప్కు అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కేంట్ లేఖ రాసిందట. కేంట్ బలహీనుడు, నా ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పేసి మన ట్రంప్ సమర్థించుకున్నాడు మనోడు. మాకు ఎవరి సాయం అవసరం లేదు, ఒంటరిగానే ముందుకెళ్తాం. హర్ముజ్ జలసంధి అంశంలో నాటో దేశాల వైఖరిపై ట్రంప్ వ్యాఖ్యలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జో కేంట్ బయటకు తప్పుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు యుద్ధం ఎవరి మీద పడితే వారి మీద వేస్తే ఎట్టరా బాబు అని. ఇక క్యూబా వంతో అంట, ఒక్కొక్కరి మీద వేసుకుంటూ వస్తున్నాడు. ఎవడు? అమెరికాడు. ఏమైనా చేయగలను అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. ఆంక్షలతో ద్వీపదేశం ఉక్కిరి బిక్కిరి, కుప్పగూలిన విద్యుత్ వ్యవస్థ, అంధకారంలో 96 లక్షల మంది, 3 నెలలుగా చుక్క చమురు రాలేదు. వెనుజులాకు అమెరికా 51వ రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. వెనుజులాకి ఇస్తారట మనోడు. 50 రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో, సంయుక్త రాష్ట్రాలు ఉంటాయి. ఇక ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారీ జానీ చనిపోయినట్ట. బసీస్ ఫోర్స్ కమాండర్ కూడా చనిపోయినట్టుగా ఎవరు చెప్తారు? ఇజ్రాయెల్ చెప్తా ఉంది. కాకపోతే ఏంటంటే ఇరాన్ ఇంక ఇప్పటి వరకు ప్రకటించలే. దాడుల్లో చనిపోయినట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటన. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్లో 30 గంటల పాటు మంటలు, దెబ్బతిన్న పలు యంత్ర పరికరాలు, అమెరికాకు భారీగా నష్టం జరిగిందట. వీడు కూడా బాంబులు వేస్తూ ఉన్నాడు. కాబుల్లో ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. 400 మంది రోగులు చనిపోయినారు, 250 మంది గాయాలైనాయంట. పూర్తిగా ధ్వంసమైన ఆసుపత్రి, 3000 మంది మత్తు పదార్థాల బానిసలకి ఇక్కడ చికిత్స చేస్తున్నట. ఆసుపత్రిపై మేము దాడి చేయలేదు, తాలిబాన్లు మిలిటరీ స్థావరాలపై బాంబులు వేసామని చెప్పి పాకిస్తాన్ అంటుంది. మరి వాళ్ళ మీద బాంబు వేస్తే వీళ్ళ మీద ఎట్లా పడతారు బాబు? ఇకపై పాక్తో చర్చలుండవు, ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. ఆసుపత్రిపై దాడి అనాగరిక చర్య అని చెప్పేసి భారత్ ఖండించింది. ఇక కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయండి, వేం నరేందర్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సూచనట. ఇక కాంగ్రెస్ అగ్రనేతలకు వేం పరిచయం చేసిండ్రు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన దోస్తు కాబట్టి ఈయన పరిచయం చేసినట్టున్నారు. దోస్తు తర్వాత మొన్న రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైంది కాబట్టి. జగ్గారెడ్డిని టీపీసీ చీఫ్గా నియమించాలి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు. జగ్గారెడ్డి మాస్ లీడర్, జనంలో ఉంటారు, మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య. చూసుకోయిగా ఒక పీసీసీ చీఫ్ ఉంటే మండుతుందన్నమాట మనోనికి. ఎవరికి? కోమటిరెడ్డికి.
ఇంత ఉంటుంది అనమాట లోపల మొత్తం విషం మొత్తం నింపుకొని ఉంటారు వీళ్ళంతా. ఎంత దుర్మార్గం చూడు. ముఖ్యమంత్రి మీరే ఉండాలి, మంత్రులు మీరే ఉండాలి, మీ అన్న ఉండాలి, మీ తమ్ముడు ఉండాలి, ఇంకోటి ఉండాలి, మీ బామ్మారిది ఉండాలి. మీరు ఎంతమంది ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. ఒక బీసీసీ చీఫ్గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే మండుతుందన్నమాట. మొత్తం తీస్తారు, మీ మొత్తం కూడా తిత్తి తీస్తారు. పబ్లిక్ ఏం ఊకోరు, ఇదంతా కూడా గమనిస్తున్నారు. మీకు ఓట్లు వేయాలి, ఓట్లు వేసాడు కూర్చోబెట్టాలి, సార్ అనాలి. ఏం రాబాయ్ నువ్వు అంటావు. ఇటువంటి లంగ కథలు బంద్ చేయాలి. అదే ఒక పీసీసీ చీఫ్ అయితే చూసుకో. అక్కడ డీసీసీ అధ్యక్షునిగా పున్న కైలాష్ నేత ఉంటే పున్న కైలాష్ నేతని అక్కడ రాకుండా, మొన్న ప్రచారం కూడా రాకుండా ఇటువంటి లంగ కథలన్నీ బంద్ చేయాలి. ఇక పోయింది బాగా అయిపోయింది, అంత కథ అంతా అయిపోయింది. ఇక మీ ఆగడాలు, మీ కథలు ఇవన్నీ కూడా బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇంత లోపల విషయం పెట్టుకొని మొత్తం కూడా ఇక అది అందులో ఏముంటుందో కూడా తెలియదు. మరి దీన్ని బలుపు అంటారా, లేకపోతే నిజంగా ఇక అక్కస అంటారా, లేకపోతే ఇంకేమంటారో. చెగ్గారెడ్డి చీపీసీ మరి ఇంకా మీరే ఒకటి పాటి పెట్టుకోరా, మరి పెట్టుకొని అందరినీ మీ ఇంట్లోనే నియమించుకో. మీ బామ్మారిని పెట్టుకో, ఇంకోని పెట్టుకో. ఇంకా ఈ లంగ కథలు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎంత లోపల ఎంత ఉంటుంది చూడు, ఎంత విషయం ఉంటుంది చూడండి. ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ డీసీసీ అధ్యక్షుడు ఒక అక్కడ పద్మశాలి బిడ్డ ఉంటే పద్మశాలి బిడ్డని నెగలనిస్తాడు ఆడ నల్గొండల. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుని మార్చాలని చెప్పేసి మళ్ళీ ఇటువంటి ప్రతిపాదన లంగ కథలు ఇవి. బంద్ చేయకపోతే నీ దుకాణం బంద్ చేస్తారు. పబ్లిక్ అట్లేం ఊకోరు. పైసలు ఉన్నాయి అట్లున్నాయి అనుకుంటే నీ పని చేస్తారు. మళ్ళీ ఏడుస్తావు కదా, మొన్న వచ్చి అయ్యో నన్ను అట్లా బదనం చేస్తారు, ఇట్లా బదనం చేస్తారు అని ఏడుస్తావు కదా. ఈ లంగేడుపులు అన్నట్టు ఇవన్నీ. బడ్జెట్ 3.2 లక్షల కోట్లు వాస్తవ రాబడుల ఆధారంగా 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం గత బడ్జెట్తో పోలిస్తే 5% పెంపట. ఇక 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సర్కార్. లేని వైద్యులకు నెల జీతం, విధులకు గైర్హాజరయ్యే వైద్యులకు సరెండర్, ఆపై పోస్టింగ్. రికార్డుల్లోనే హాజరవుతున్నట్టుగా, రికార్డులు హాజరవుతున్నట్టుగా ఉంటే, లేకపోతే బయటకు వస్తే ఏముండదు. వచ్చే జీతాన్ని పంచుకుంటున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఒక జోన్ నుంచి మరో జోన్కు డిప్లాయ్మెంట్ అంట. లక్షల్లో చేతులు మారుతున్న డబ్బు అక్రమాలకు అడ్డాగా వైద్య విధాన పరిషత్తులు ఇట్లా నడుస్తాయి. మనోడు అనుకుంటే ఏమైనా చేస్తారు. ఇక డాక్టర్లు రారు, సంతకాలు పెట్టరు, కాకపోతే రికార్డులో మాత్రం మొత్తం జీతం మాత్రం బరాబర్ పోతుంది. 25,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేరుతోటి వీళ్ళు జీతాలు తీసుకుంటారంటే ఎంత లంగాలో చూసుకోరు, మీరు అర్థం చేసుకోరు. ఇదే కాదు, వైద్య విధాన పరిస్థితుల్లో ఈ కథలు నడుస్తున్నాయి. మళ్ళీ ఏవో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ డిమాండ్లతోటి మహాధర్నకు పెడతా ఉన్నారు. దానికి సంబంధించి నాయకులు వచ్చిండ్రు. పులి లక్ష్మణులకి ఇట్లా వచ్చిండ్రు, అందరూ వచ్చింది. మహాధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏందన్నా డిమాండ్, అసలు ఏంటి, దేని గురించి మహాధర్నా ఏంది? ఈరోజు ఈ మహాధర్నా నిర్వహించడానికి ఒకటే కారణం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు మొత్తం ఈ ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సమాన పనికి ఇప్పటికి 2 ఏజెన్సీలే వాడే రిక్రూట్ చేసుకుంటాడు, వాడే కథలన్నీ అలాగే మొత్తం రిక్రూట్. ఇందాక మీరు అన్నట్టు కూడా మంది బోగస్ ఉన్న ఉద్యోగస్తులు కూడా 25,000 మంది, 25,000 పైచులుకున్న ఉద్యోగస్తులు కూడా ఇప్పటి వరకు లెక్కపత్రం లేదు, వాళ్ళ మీద ఆడిట్ జరగడం లేదు. మరి ఆ ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్ పెట్టడం అంటారు. అంటే మళ్ళీ వాళ్ళు బ్లాక్ లిస్ట్ పెడితే మళ్ళీ కొత్త పేరుతో మళ్ళీ రావటమే, ఇంకో పేరుతో పెట్టుకుంటాడు. మళ్ళీ అదే దోపిడీ. ఇలా పక్కన 2-3 రాష్ట్రాలలో ఏజెన్సీలను రద్దు చేసిర్రు. చాలా రాష్ట్రాల్లో సమాన పని సమానం వేతనం ఇక్కడ తెచ్చుకున్న తెలంగాణ అట్లే ఉంది. తెలంగాణ కూడా ఇప్పుడు 2 ఏళ్ళు దాటిపోయింది. మనకు అన్నగారు కూడా ఇప్పుడు ఆ రోజు మేము మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ ఏజెన్సీలను బరాబర్గా తొలగించాలని చెప్పడం కూడా జరిగింది. ఈ లంగా ఏజెన్సీలు ఇవన్నీ ఏజెన్సీలు బాబు నాకు అర్థం కాదు. కానీ ఇవి మధ్యలో వాడు జీతం కట్ చేసుకుంటాడు, జీతం కట్ చేస్తాడు, జిఎస్టీ కడుతుండు, మాకు ఉచితంగా జిఎస్టీలు కట్టడం మా మీద, మళ్ళీ రకరకాల దోపిడీ. ఇందులోనేనా డైలీ వేజ్ అని చెప్పి, కాంట్రాక్ట్ అని చెప్పి, మన ల్యాప్టాప్, వీళ్ళకి ఎవ్వరికి కూడా మళ్ళీ చాలా మందికి ఈఎస్ఐలు ఉండవు, ఈపీఎఫ్లు ఉండవు, పార్ట్ టైం లెక్చర్, ఫుల్ టైం లెక్చర్స్ అని రకరకాల దోపిడీ చేస్తూ శ్రమ దోపిడీ ప్రభుత్వం దగ్గర నుండి చేస్తుంది. పైసలు ఇచ్చేదేమో ప్రభుత్వం, వీడేమో మధ్యలో పెత్తందారి. మేమేమన్నా మార్చి 31 వరకే రాష్ట్రంలో ఏజెన్సీలకు అవకాశం ఉంది. మార్చి 31 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీలను తీసుకురాకుండా మళ్ళా ప్రభుత్వ ఏజెన్సీలను రద్దు చేసి నేరుగా ఇవ్వాలని చెప్పి
మన ఛానల్ ద్వారా ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్. అందుకే మహాధరణ 29వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర పెద్దగా నిర్వహిస్తున్నాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు మద్దతు తీసుకుంటున్నాం. ఇది పెద్ద ఎత్తున కూడా చేయబోతాను తొందరలో. తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్నటువంటి మహాధరణ అందరూ కూడా ఎప్పుడు ఏ తారీఖున 29 తారీఖు నాడు అంటే ఇక తెల్లారి అసెంబ్లీ సమావేశాలు అయిపోతాయి, 30 తారీఖు నాడు అయిపోతాయి. రైట్. ధర్నా కూడా 1వ తారీఖు వరకు ఉన్న ఏజెన్సీలు కూడా మనకి లాస్ట్ 31కి అవకాశం ఉంది. 31 తారీఖే అవకాశం ఉన్నది. మళ్ళా రెన్యువల్ చేసుడు లేకపోతే వాళ్ళకి అప్పగించుడు ఇవన్నీ బంద్ చేయాలి. ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలనుకుంటే, ఉద్యోగులకు మంచి చేయాలనుకుంటే డైరెక్ట్ వచ్చే పైసలు ఇప్పుడు 18,000 జీతం వస్తే వాడు 12,000 ఇస్తాడు. వాడు 5-6 వేల రూపాయలు ఏజెన్సీ వాడు కొట్టేస్తందుకు ఇప్పుడు లంగ కథలు వాడుతుంది కా. ఇప్పుడు ప్రభుత్వానికి మేము ఇంత సేవ చేస్తున్నాం, గిగ్ వర్కర్లకి చేస్తున్నాం, గిగ్ వర్కర్లకు జగ్గుల సొమ్మటలో పనిచేసిన కార్పొరేషన్ చేసి అంటే భద్రత ఇస్తాడు. వాళ్ళకి ఇయ్యొద్దు అంటలేం మనము, మనకెందుకు ఇస్తలేరని. సంవత్సరాల తరబడి పనిచేస్తుంది. మళ్ళీ 18% GST. సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది కూడా అమలు చేయాలి. అది అమలు చేస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. తప్పకుండా రావాలి. మీరు కూడా తప్పకుండా తప్పకుండా తెలపాలన్న కూడా కలిసి. ఓకే, ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన. దీన్ని కూడా మరి చర్చ జరగాలి అక్కడ. ఇక భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర, ఒక అమెరికన్ సహా 6 ఉక్రెయిన్ పౌరులను అరెస్ట్ చేశాడ. ఈ కొడుకులు ఇదేం కథను. మళ్ళా ఈ నెల 27 వరకు జ్యుడిషియల్ కస్టడీ. మయన్మార్ మీదుగా మిజోరంలోకి నిందితులు వచ్చిరట. నిషేధిత తీవ్రవాద సంస్థలకు ఆయుధాలు అందజేసిరట. వారి మొబైల్ ఫోన్ల డేటా విశ్లేషణ ఆధారంగా NIA దర్యాప్తు చేస్తుంది. ఇక నిరుద్యోగ సెగలు. డిగ్రీలు ఉన్నా దక్కని కొలువులు, 40% పట్టభద్రులకు లభించని ఉపాధి. ఏటా 22 లక్షల గ్రాడ్యుయేట్లు ఖాళీగా ఉన్నారు. ఏడాదిలోపు సుస్థిరమైనటువంటి ఉద్యోగం పొందుతున్న వారు 7%. అజీం ప్రేమ్జీ వర్సిటీ నివేదిక తెచ్చింది. మొత్తం నిరుద్యోగులు ఎక్కువైపోయినాడు. నిజంగా కూడా ఉన్నది. నోటిఫికేషన్లు వేస్తున్నారు, వీళ్ళు సపరేట్ కూర్చుంటారు మళ్ళీ వీళ్ళు కూడా. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి చిన్నారి తెలంగాణ చూద్దాం. గల్ఫ్ నుంచి 2 లక్షల మంది తిరిగి వచ్చారు. ఇరాన్ నుంచి ఇండియన్స్, ఆర్మేనియా, తర్వాత అజర్బైజాన్లోకి పెద్ద ఎత్తున ప్రవేశించారు. వారి అందరికీ భారత ప్రభుత్వం సహకారం అందించే ప్రయత్నం చేస్తోంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ నుంచి 2 లక్షల మంది తిరిగి వచ్చిరట. ఎందుకంటే యుద్ధం నడుస్తూ ఉంది, మొత్తం ఆగమాగ ఉన్నది కథ అక్కడ. నాపై DMK ఒత్తిడి లేదు. నేను రాజకీయాలకు దూరంగా ఉండడానికి ఆ పార్టీ కారణం కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం. TVK ఆరోపణలు సరికాదు. అన్నింటికీ సమయమే సమాధానం ఇస్తుంది. అప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయని చెప్పేసి ప్రముఖ సినీ స్టార్ రజనీకాంత్ అంటున్నాడు. భాష. ఇక కాంగ్రెస్లో ఉండలేను, త్వరలో పార్టీని వీడుతా, 2-3 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా. మెజార్టీ కార్యకర్తల అభిమతం మేరకే నిర్ణయం తీసుకున్నా. కష్టకాలంలో పార్టీ జెండా మోసం మాకు గుర్తింపు లేదు. సంజయ్కే పెద్దపీట మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్తున్నా అని చెప్పేసి మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంటున్నాడు. మరి ఉగాది తర్వాత క్లారిటీ ఇస్తారట. ఇక వాడి వేడి హాట్గా డిస్కషన్ జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎక్కడ? అసెంబ్లీలో. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ జాప్యంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం అడిగింది. ఫసల్ బీమాపై చర్చకు బీజేపీ పట్టుబట్టింది. ప్రశ్నోత్తరాల రద్దు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై డిస్కషన్. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై కేటీఆర్ హాట్ కామెంట్స్ తప్పుపట్టిండ్రు స్పీకర్. ఇక కేటీఆర్ వర్సెస్ శ్రీధర్ బాబు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు అవసరం లేదని చెప్పేసి కేటీఆర్ అంటే మండిపడ్డారు కాంగ్రెస్ సభ్యులు. ఇక వెంటాడుతున్న గ్యాస్ కష్టాలు. హోటళ్లు, రెస్టారెంట్లో కట్టెల పొయ్యిలు పెడుతున్నట. కట్టెలు, కరెంటు స్టవ్లకు భారీ డిమాండ్ పెరిగింది. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా పెడుతున్నట. కట్టెలు దొరుకుతలేవని మూతపడుతున్న వ్యాపారాలు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో క్వింటా కట్టెలు 1,700 రూపాయలట. టన్నుల కొద్దీ కొనుగోలు. కుక్కర్లు, కరెంటు స్టవ్ల వాడకంతో భారీగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్. ఇక్కడ కరెంటు కూడా పెరుగుతుంది. మోయినాబాద్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తుంది. అధికారికంగా ఉత్తర్వులు జారీ. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పార్టీ మూలాలపై విచారణ చేస్తున్నారు. ఇక దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందాపై దర్యాప్తు చేయనున్న సిట్ అధికారులు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. పోలీసులు అధికార పక్షానికి కొమ్ముగాస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులే దాడులకు పాల్పడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మొన్న ఇక్కడ జరిగింది, అది పరిగి నియోజకవర్గంలో చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసిండు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.
హవాలా డబ్బు కలకలం చూసుకో, ₹1,00,00,000 ఎవరు తీసుకోవతారు, ఎందుకు తీసుకోవతారో కూడా తెలియదు కథ. కళ్ళల్లో కారం కొట్టి కోటి నగదు దోచుకెళ్లిన దుండగులు. కూకట్పల్లిలోని ఏసీపీ కార్యాలయం సమీపంలో ఘటన. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు. ₹10 నోటుతో 21 కోట్ల రూపాయల హవాలా డబ్బులు బదిలీ అవుతున్నాయట. ₹10 నోటు ఇస్తే వాళ్ళకి ఎట్లుంటుందంటే కోడ్ ఉంటుంది కదా, దాంతో డబ్బులు తరలిస్తుండగా పక్కా ప్లాన్తో దాడి చేసిన దుండగులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలో టీఆర్పీలో చేరికల పరంపర. సిద్దిపేట జిల్లా నుంచి టీఆర్పీలో చేరిన వివిధ పార్టీల నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించిన పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలి. పార్టీలో చేరిన వారికి మల్లన్న సూచించిండు. బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా నిరంతర పోరాడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ స్థాయిలో చిరకాల చేరికల పరంపర కొనసాగుతోంది. ఇక తాజాగా మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ జ్యోతి పండల్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తుప్పతి భిక్షపతి తర్వాత వీళ్ళందరి ఆధ్వర్యంలో ఉన్న చేరికలు భారీగా కొనసాగినాయి. టెన్షన్ గల్ఫ్లో అవేద్రిత పరిస్థితులు ఉన్నాయంట. దాడులు, ప్రతిదాడులు, దుబాయ్పై ఇరాన్ భీకర అటాక్స్, ఎయిర్పోర్టుపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఐఆర్జీసీ. తొలిసారి సెజిల్ క్షిపణి ప్రయోగించినట. ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారీ జానీని హతమార్చాం, ఇజ్రాయెల్ చెప్తున్నది. మాకు ఎవరి మద్దతు అవసరం లేదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒంటరిగానే ఇరాన్ సంగతి తేలుస్తామని చెప్తున్నాడు. ఇక బెంగాల్ ఈసీ దూకుడు. ఏకంగా 13 జిల్లాల ఎస్పీలను బదిలీ చేసినట. బదిలీ అయిన అధికారులకు ఎన్నికలు ముగిసే వరకు బాధ్యతలు అప్పగించొద్దు ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎన్నికల సంఘం చెప్తున్నది. కేంద్ర ఎన్నికల సంఘం వెంటాడుతున్న గ్యాస్ కష్టాలు, కన్న తల్లి దత్తత తల్లికి మధ్య వివక్ష సరికాదు అని చెప్పేసి అంటున్నది సుప్రీంకోర్టు. ఢిల్లీలో తుపాకీతో యువకుడు రీల్స్ చేస్తున్నాడు. లైసెన్స్డ్ తుపాకీతో పవన్ స్టంట్ అంట. పిస్టల్ను లోడ్ చేసుకొని గుండెకు గురి పెట్టుకున్న పవన్ ఇక ట్రిగ్గర్ నొక్కినట్టు యాక్ట్ చేయబోయి నిజంగానే నొక్కిండట. అకస్మాత్తుగా పేలింది పిస్టలు. గుండెల్లోకి తీసుకెళ్లిన బుల్లెట్ స్పాట్లోనే చనిపోయాడు. చూసుకోయి ఈ రీల్స్ ఏంద్రా బాబు, రీల్స్ ఏందో ప్రాణాల మీద తెచ్చుకుంటారు ఈ వెస్ట్ ఫెలోస్. నీళ్ళల్లో దుంకుతుంటారు, మంటలు వేస్తుంటారు, ఎగిరెగిరి దుంకుతుంటారు, ఈ బండ్లు లేపుతుంటారు, స్పీడ్ పోతున్న బస్సులకి వెళ్ళి దుంకుతుంటారు, రైళ్ళకి వెళ్ళి దుంకుతుంటారు. మీ జీవితాలే వీక్తాయి ఇక్కడ రీల్ చేస్తుండేమో. కానీ ఇట్లా పెట్టిండట, నిజంగా గానే పెట్టుకున్నాడు, కాల్చుకున్నాడ. కాకపోతే వాడే వీకిండు. దాన్ని ఎవడు సమర్థించవద్దు. ఇంకా అయ్యో చచ్చిపోయాను కూడా అన్నారు వాడు. ఇది శనార్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. దవాఖానాపై పాక్ దాడి, 400 మంది దుర్మరణం. కాబూల్పై మిస్సైల్ అటాక్, వందలాది మందికి గాయాలైనాయి. ఇది మానవ హననమే అని చెప్పేసి భారత్ అంటుంది. విద్యుత్ సంస్థలో సమ్మె సైరన్. ఏప్రిల్ 8 నుంచి ఆర్టిజన్ల సమ్మె, నోటీసులు అందజేసిన జేఏసీ అని చెప్పేసి ఒక వార్త. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనంతా ఇదేనట. ఇక్కడ రామన్న రప్ప అగో రామన్న రప్ప మాట్లాడని చెప్పేసి రప్ప అనేది ఏపీలో నడిచిండే, ఇక్కడ రప్ప అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పాలనలో ప్రతి ఏడాది పరిహాసనామ సంవత్సరమే. ఉగాదులు వస్తూ పోతున్నాయి, ఊరించిన గ్యారంటీలు లేవు. మేనిఫెస్టో హామీల్లో పూర్తి చేసినవన్నీ సగం కాలం అయిపోయింది. కాంగ్రెస్ ఫస్ట్ ఆఫ్ డిజాస్టర్ అట. ఇక సినిమా పేరు అభయహస్తం, కథ చూస్తే భస్మాసుర హస్తం. ఎన్నికల ముందు దానవీర శూరకర్ణ, ఆ తర్వాత కుంభకర్ణ. బఫర్ జోన్లపై ఉన్న శ్రద్ధ ఎరువుల బఫర్ స్టాక్ మీద లేదు. 420 వరల్డ్ కప్ పెడితే తెలంగాణ కాంగ్రెసే గెలుస్తుందట. కాంగ్రెస్ 420 హామీలు ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద ఢోకా. ఒకవైపు గృహమేధ యాగం, మరోవైపు గ్రాఫిక్స్ బండారం అట. మర్యాద సంస్కారాలకు కాంగ్రెస్ దహన సంస్కారాలు. ప్రజాపాలన ఎంజాయ్ చేస్తున్నది ఇద్దరే, దొంగలు దోమలు అంట. ఇక ఫాగింగ్ చేసే దిక్కులేనప్పుడు వీధులకు దోమల హిల్స్ అంట. దోమలాబాద్, దోమలాపూర్, దోమలగుట్ట పేర్లు పెట్టండి అని చెప్పేసి నిన్న కేటీఆర్ గట్టిగా మాట్లాడాడు. కేటీఆర్ ప్రసంగం మంత్రుల ఆటంకం. మాట్లాడుతుంటే 12 సార్లు అడ్డు తగిలిన అమాత్యులు. అధికార పక్షం నుంచి సభ్యులు రన్నింగ్ కామెంట్స్ అంట. ధీటుగా బదిలిచ్చిండు కేటీఆర్. సీఎం తొలి సంతకం చేసిన 6 గ్యారెంటీలపై ఫైళ్లు కనిపెట్టేందుకు సిట్ వేయాలి.
బాకీ కార్డుగా గ్యారంటీ కార్డు అయినా అన్ని అమలైనట్లు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం. తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉన్న తెలంగాణను 6వ స్థానానికి దిగజార్చారు. ఇది జీరో వాల్యూ సర్కార్, ఆయన జీరో వాల్యూ సీఎం అని చెప్పేసి వన్ సైడే రాసుకొచ్చి వీళ్ళు. మళ్ళీ మంత్రులు ఏమన్నారు ఏం కథ అనేది వీళ్ళు రాసుకున్నారు. ఇదో పరిశాన్ ఉంటుంది లెక్క. కరువు తీరా కాళేశ్వరం, కేసీఆర్ ముందు చూపుతో ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు పునరుజ్జీవం. 88 కిలోమీటర్ల పొడవున నీటి నిల్వలు. ఈ సీజన్లోనే 2 సార్లు ఎత్తిపోత గాన్లపేట వద్ద ఇటీవల కాలువకు గండి పడ్డదంట. ఎస్ఆర్ఎస్పీలో నీళ్లున్నా ఇవ్వలేని దుస్థితి. ఎదురెక్కుతున్న కాళేశ్వరం నీళ్లే ఆధారం అంట. ఇదిగో పంట భూములకు గోదావరి పరవళ్ళు. యాదాద్రి జిల్లాలో కాళేశ్వరం నీళ్లతో చెరువులకు జలకళ. తొలిసారి బస్వాపూర్ నుంచి బునాదిగాని కాలువకు నీళ్లు. ఆలేరు భువనగిరిలో వేలాది ఎకరాలకు సస్యశ్యామలం. కేసీఆర్ ముందు చూపు ఫలితం ఏంటి అని చెప్పి రైతులు అంటున్నట. కాంగ్రెస్ సలసల. అసలు వలస కాంగ్రెస్ నేతల మధ్య ముదిరిన లొల్లి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. వాస్తవమే ఇది. పార్టీ మారే పరిస్థితికి కారణం ఎవరు? కాంగ్రెస్ అధిష్టానానికి ఇందులో బాధ్యత ఉన్నది అని చెప్పేసి ఇక్కడ ఎవరు జీవన్ రెడ్డి అంటున్నాడు. పిలిచినప్పుడు పోకపోతే ఉద్యోగాలు ఊస్టట. అధిష్టానం ఎప్పుడు పిలిచినా వెళ్లాల్సిందే. నా పదవి ఉంటుందో లేదో తెలియదు. ఇక మంత్రివర్గ విస్తరణపై నేనేం చెబుతా? ఏఐసిసి నిర్ణయమే ఫైనల్. ఏ సీఎం అయినా ఇంకా కొంతకాలం కుర్చీలో ఉంటారనుకుంటారు, కానీ ముఖ్యమంత్రి ఎంపిక అధిష్టానం చేతుల్లోనే ఉందని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అన్నట్టుగా ఒక వార్త వేసింది ఈమె. ఇది ఇట్లా నమస్తే తెలంగాణలో రాసుకొచ్చినటువంటి కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక అసెంబ్లీలో మరి ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి, ఇక్కడ బీసీలకు ఇచ్చినటువంటి హామీల గురించి ఎవరు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, ఏం కథ అనేది ఇంకా నడుస్తూ ఉంది. కాబట్టి 30 తారీఖు దాకా నడుస్తుంది. ఇంకా ఇప్పుడు ఎంత 18 అంటే ఎల్లుండి ఇది బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎవరికి ఎంత ఏం కథ అనేది మొత్తం కూడా